శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్కాస్ట్ స్వాగతం, సుస్వాగతం. సో ఇది ఒక స్పెషల్ ఎపిసోడ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటివరకు మేము ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఒక లైన్‌తో మేము రికార్డింగ్‌లు చేసాం పాడ్కాస్ట్‌లకి. కానీ మొట్టమొదటిసారిగా ఒకే రూమ్‌లో ఒకే మైక్‌తో మేమిద్దరం నేను, రాజు పాడ్కాస్ట్ చేస్తున్నాం. సో ఇదొక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. కానీ అక్కడ సన్‌రైజర్స్ టీమ్ ఏమో దాక్షిణ్యంగా 7 మ్యాచ్‌ల్లో 6 మ్యాచ్‌లు ఓడిపోయి ఒకే ఒక మ్యాచ్ గెలిచి అందరికి నిరాశ మిగిల్చింది. సో రాజు ఫస్ట్ టైం ఈ అంటే ఈ రీసెంట్ టైమ్స్‌లో ఐపీఎల్ మ్యాచ్ హైదరాబాద్‌లో చూడడం జరిగింది నువ్వు. ఎలా ఎలా ఉండే అంటావు? రాహుల్ ఒక్కడే స్టేడియంకెళ్తుంటే మన ఎస్ఆర్‌హెచ్ గెలవట్లేదు. ఆహ్, ఇప్పుడు ఇందాక రాహుల్ చెప్పినట్టు రికార్డు 7 మ్యాచ్‌లో ఒకటే గెలిచాం మనం ఈ సీజను. సో, ఎలా అయినా సరే ఈసారి డబుల్ డోస్ ఇచ్చైనా మనోళ్ళని ఎట్లైనా గెలిపించాలి అని చెప్పి నేను గూడా హైదరాబాద్ రావడం జరిగింది. రాహుల్‌తో కలిసి మ్యాచ్ చూడడం గూడా జరిగింది. అయినా సరే ఇంత కష్టపడి చేసినా మన సన్‌రైజర్స్ మరొకసారి మనల్ని నిరాశకు గురి చేశారు. అసలీ అంటే, మనం ఈ సీజన్ గురించి ఇంకా సి టీమ్‌లో, మేనేజ్‌మెంట్‌లో జరిగిన అవకతవకల గురించి మాట్లాడుకునే దానికంటే ముందు, ఎక్కువ మంది మన క్రికెట్ నగరం శ్రోతల దగ్గర నుంచి వచ్చిన మెసేజ్‌లను ఆధారంగా చేసుకుంటే, అసలు ఆ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ కొంచెం ఒక రకమైనటువంటి రక్త కన్నీరు మిగిల్చింది మనోళ్ళకి. సో, అసలు ఆ మ్యాచ్‌లో జరిగిన మలుపుల గురించి మనం మాట్లాడుకొని, అప్పుడు మనం వి విల్ ట్రై టు ఫినిష్ ఇట్ ఆఫ్ విత్ ద ఆర్‌సీబీ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్. ఏమంటావు? అవును రాజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడే అసలు గాలి తీసేసింది మన క్యాంపెయిన్‌కి. అప్పటికి వరకు ఏదో పోనీ మనకు ఛాన్స్ ఉంది. ఏదో ఒకటి చేసి 16 పాయింట్లకి వెళ్ళొచ్చు అనుకుంటూ ఏదో ఆశలు కన్నాము. నేనేందో చాలా పెద్ద బోల్డ్ కాల్ కూడా చేశాను నేను లాస్ట్ ఎపిసోడ్‌లో. సన్‌రైజర్స్ విల్ మేక్ ద ప్లే ఆఫ్స్ అని చెప్పి. మనం ఏదో ఫస్ట్ టైమ్ 200 పైన చేజ్ చేసామనే జోష్‌తో అసలు ఒళ్ళు తెలియకుండా నేను నేను ప్రెడిక్షన్ చేశా. బేసిక్‌గా మా సన్‌రైజర్స్ టీము, మేనేజ్‌మెంట్ మనకి బాగా బుద్ధి చెప్పిందని చెప్పుకోవాలి. కాబట్టి ఎవరైనా వింటున్న వాళ్ళుంటే మీరెప్పుడూ ఒక విజయాన్ని జూసి విర్రవీగి ఎక్కువ ఎక్కువ ఆశలు పెట్టుకొని మీ టైము, పేషెన్స్ అంతా వృధా చేసుకోకండనమాట. అంటే ఆ రోజు ఈ 'నట్స్ అండ్ బోల్ట్స్' అనే ఎపిసోడ్ ఒకటి బయటకొచ్చింది. సో, ఆ రోజు నువ్వు బేసిక్‌గా స్టేడియంలో ఉన్నావు గదా! అసలు ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించింది? అండ్ ఇంకొకటి ఆ నో బాల్ కాల్ జరిగినప్పుడు అసలు ఆ స్టేడియంలో వాతావరణం ఎలా ఉందో ఒకసారి చెప్పు మనోళ్ళకి? ఆ మ్యాచ్ మనం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్ అంతా ఒక స్మూత్‌గా నడుస్తుండే మ్యాచ్. బట్ మనం ఇంకా డిస్ట్రక్టివ్‌గా పెద్ద స్కోర్ కొడతాం అన్నట్టు అనిపియలే అప్పటికి. నీకు చివరికి క్లాసన్, సమద్ మంచి పార్ట్నర్‌షిప్‌లో ఉండే. నీకు క్లాసన్ అయితే యాజ్ యూజువల్ ఇక నిన్న మ్యాచ్ సంగతి మనం సెపరేట్‌గా చర్చించుకోవచ్చు. ఇక హి వాస్ ప్లేయింగ్ ఎట్ హిస్ బెస్ట్. ఇంకా నీకు ఈజీగా స్కోర్ 200 వెళ్ళిపోతది అనుకున్నట్టు అనిపిస్తుండే. కానీ అక్కడి నుంచి సడెన్‌గా ఒక నో బాల్ కాల్, అది అంటే అది బ్లేటెంట్ నో బాల్. అది నీకు ఎక్స్‌క్యూజే లేదు. ఎంపైర్ అదేదో ఒంగున్నాడు కాబట్టి అది నో అని చెప్పి అదంతా ట్రాష్ అది. అంత బ్యాడ్ కాల్ తర్వాత ఏ ప్లేయర్‌దైనా కాన్సంట్రేషన్ బ్రేక్ అయితది. అసలు క్లాసన్‌కి ఒళ్ళు మండి ఎంపైర్‌తో ఏదో గొడవ పెట్టుకోవడానికి పోయాడు. ఏంది ఇది అట్లా ఎట్లా నోపిస్తావు, అది క్లియర్ నో బాల్ అని అందరూ చెప్పారు. అసలు దానిలో సర్ప్రైజ్ ఏం లేదు. ఎవరికైనా కోపం రావడానికి. బట్ అంటే మేబీ ఇప్పుడు ఇన్ హైండ్‌సైట్ చూసుకుంటే అట్లా రియాక్ట్ అయ్యి ఉండకూడదు అని. బట్ ఏమో ఇక అయిందేదో అయిపోయింది. బట్ డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే నట్ బోల్ట్స్ ఎపిసోడ్ ఇమ్మీడియేట్‌గా నో బాల్ అయిన తర్వాత అయింది. కానీ నన్నడిగితే ఆ రెండిటికి సంబంధం లేదంట. అంటే అసలు ఏంటి అంటే జనరల్‌గా ఆడియన్స్ ఎవరైనా సరే అంటే నో బాల్ ఇవ్వలేదు కదా! అనే ఫ్రస్ట్రేషన్‌లో మన హైదరాబాద్ ఫ్యాన్సే ఏదైనా ఆ కోపం ప్రదర్శించే ప్రాసెస్‌లో ఏదన్నా విసరడం అలాంటివి జరిగిందని చాలామంది అనుకున్నారు. అసలు జరిగిన వాస్తవం ఏంటి? ఎందుకంటే కొన్ని ఆహ్, మీమ్స్ గాని, కొన్ని వీడియోస్ ఆ రోజు పర్టిక్యులర్ మ్యాచ్‌లో బయటకొచ్చినప్పుడు అక్కడంతా ఎక్కువ క ఆ ఎల్ఎస్‌జీ డగౌట్ ఏదైతే ఉందో, ఆ ఎల్ఎస్‌జీ డగౌట్ పైనున్న స్టాండ్‌లో ఎక్కువ మంది కోహ్లీ, కోహ్లీ అని గట్టిగా అరవడం వినపడింది. అది ఆర్‌సీబీ మ్యాచ్ కాదు. అయినా కోహ్లీ, కోహ్లీ అని గట్టిగా అరవడం జరిగింది. సో, అంటే పర్టిక్యులర్‌గా అది అంటే ఈ సీజన్‌లో ఆర్ జనరల్‌గా గూడా గౌతమ్ గంభీర్‌కి, కోహ్లీకున్న ఆ రైవల్రీని బట్టి, ఈ సీజన్‌లో జరిగిన సిట్యుయేషన్స్‌ని బట్టి కోహ్లీ ఫ్యాన్స్ అట్లా రియాక్ట్ అయ్యారు. లేదు ఆర్ దే పిక్ దట్ మూమెంట్ టు రియాక్ట్ బికాజ్ సంథింగ్ వాస్ హ్యాపెనింగ్ అనే ఇదిగా తీసుకోవచ్చా? లేదు అందులో ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ కూడా ఆ నో బాల్ ఫ్రస్ట్రేషన్ చూపించే ప్రాసెస్‌లో అలా జరిగిందా? అసలు ఏం జరిగి ఉండొచ్చు ఆ రోజు? క్లియర్‌గా నాకర్థమైందేందంటే, ఆ రోజు ఎల్ఎస్‌జీతో మ్యాచ్ అని చెప్పి, కొంతమంది విరాట్ కోహ్లీ అభిమానులు మరి సన్‌రైజర్స్ ఫాన్స్‌గా డ్యూటీ చేయడానికొచ్చారో, మరి ఎట్లా వచ్చారో తెలీదు గానీ, మ్యాచ్‌కైతే వచ్చారు. ఎల్ఎస్‌జీ మ్యాచ్ టికెట్స్ అన్నిటికంటే లెస్ ప్రైస్డ్ లీస్ట్ ఇన్ డిమాండ్ టికెట్స్ మధ్యాహ్నం మ్యాచ్. సో,
సో, ఇట్ వాస్ ఈజీ టు అంటే అక్కడ టికెట్లు దొరకడం కష్టం కాదు. ఓకే. అరే! మనం పోదాంరా మన కోహ్లీ అన్నని ఎంత మాట అన్నారు ఎల్ఎస్‌జీ వాళ్ళు. అదేంటి గంభీర్ సార్ ఎంత మాట అన్నాడసలు. మనం పోయి రివెంజ్ తీసుకోవాలన్నట్టు కొంతమందొచ్చి ప్లాన్డ్‌గా చేసినట్టుంది. ఎవ్వరికీ ఆ నో బాల్ అయినంత మాత్రాన జనాలకు అంత చిర్రెక్కితే ఈ పాటికి స్టేడియంలో రక్తపాతాలయిపోయి ఉండేవి. ఇప్పుడు ప్రతి మ్యాచ్‌లో అయితున్న ఘోరాలు చూసి, ఈ పాటికి అసలు ఏదో పోయి ఎవడో ఒకడు గ్రౌండ్ మీదకెళ్ళి ఎంపైర్‌ని కొట్టడం ఏదో చేసేవాడు. ఇట్లా నువ్వు నట్ బోల్ట్స్ ఇసడం అనేది ప్లాన్డ్ థింగ్. నేనైతే నా వర్షన్ అయితే అది. ఇంకా అది ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అది సిరేసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా కోహ్లీ, కోహ్లీ అని అరవడం స్టార్ట్ చేశారు. సన్ రైజర్స్ ఫ్యాన్ ఎందుకు అరుస్తాడట్లా? అవసరం ఏముంటుంది? సో, బేసిక్‌గా మనమేమి ఇక్కడ ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ లాగానో, ఒక టీవీ నైన్ స్టూడియో ఇన్వెస్టిగేషన్‌లా చేయట్లేదు గానీ, అక్కడ ఆ రోజు ఏమై ఉంటదో ఊహించుకున్నాము. బట్ ఎనీవేస్ ఆ ఎపిసోడ్ మాత్రం అన్‌ఫార్చునేట్‌లీ మన హైదరాబాద్‌కి ఒక చిన్న మచ్చను తీసుకొచ్చిందనే జెప్పాలి. ఎందుకంటే అల్టిమేట్‌గా అది అక్కడ ఎవరి మిస్టేక్ ఉన్నా, ఎవరి ఫ్యాన్ అయినా ఏమైనా సరే అది అల్టిమేట్‌గా మన హైదరాబాద్‌లో జరిగిన ఇన్సిడెంట్ గాబట్టి, మన ఫ్యాన్స్‌కి అంటే హైదరాబాద్ ఫ్యాన్స్ అని ఒక ముద్రేసేస్తారు. సో, అల్టిమేట్‌గా అదొక చిన్న నెగెటివ్ మార్క్‌ని తీసుకొచ్చింది. సో, బేసిక్‌గా ఆ రోజు ఇంకా నేను గూడా మ్యాచ్ చూస్తున్నప్పుడు టీవీలో నో బాల్ ఇవ్వకపోవడం దగ్గర నుంచే కొంచెం మొమెంటం. ఎందుకంటే, ఆ నో బాల్ ఇవ్వకపోయిన తర్వాత వెంటనే ఈ నట్స్ అండ్ బోల్ట్స్ ఎపిసోడ్స్ జరగడం వల్ల దాదాపు ఒక పావుగంట, 20 నిమిషాలు మ్యాచ్ ఆగిపోయింది. సో, నీకక్కడ వాళ్ళు ఒక ఫ్లోలో ఆడుతున్నారు. ఒక ఫ్లోలో ఆడుతున్నారు. క్లాసెన్, అబ్దుల్ సమాద్ అంటే రీబిల్డింగ్ చేస్తూ ఇంకా ఫినిషింగ్ స్టేజెస్ వరకు వచ్చారు. వాళ్ళ మధ్యలో చిన్నపాటి కొలాప్స్ అయిపోయిందక్కడ. మార్క్రమ్, ఫిలిప్స్ బ్యాక్ టు బ్యాక్ బాల్స్‌లో కృణాల్ పాండ్యాకి ఔట్ అవుతారు. ఇంకా మనోళ్ళు 160 అయినా కొడతారా? ఏంది అయిపోయిందా ఈ మ్యాచ్ కూడా అనుకునే స్టేజ్‌లో వాళ్ళు కొంచెం రీబిల్డింగ్ చేసి అక్కడి వరకు తీసుకొచ్చారు. ఒక మంచి స్కోర్‌కెళ్తది, సరిపోతది మనకి స్కోర్ అనే టైంలో ఈ ఎపిసోడ్ జరిగిందనమాట. ఇంక అప్పుడు ఫుల్ రిథమ్ పోయింది. నీకు క్లియర్‌గా అర్థమైపోయింది. తర్వాత క్లాసెన్‌కి ఒక టాప్ పిచ్ పోయి 4 పోయినా సరే నీకక్కడ కంప్లీట్‌గా బ్యాటింగ్ రిథమ్ అనేది పోయిందని అక్కడ క్లియర్‌గా తెలిసిపోయింది. అందుకే ఎప్పుడు గూడా జిమ్‌కెళ్ళినప్పుడు మనం జిమ్ జేస్తున్నప్పుడు ట్రైనర్స్ కొన్ని సార్లు బ్రేక్ తీసుకోమంటారు. ఒక 1, 2 మినిట్స్ అంటే కొంచెం మంచిగా బ్రీత్ చేసుకోవడానికంతా. కానీ ఎప్పుడు గూడా నువ్వు ఫుల్ మొమెంటమ్‌తో నువ్వు కార్డియో ఇట్లాంటియన్నీ జేసినప్పుడు ఎప్పుడు కూడా లాంగ్ బ్రేక్ తీసుకున్నావంటే నీ బాడీ చల్లబడిపోయిద్ది. ఎందుకంటే నీకు ఆ హీట్‌లో ఉన్నప్పుడే ఆ ఇంటెన్సిటీ, ఎనర్జీ అంతా ఉంటది. సో, అట్లాగే బ్యాటర్స్ కూడా ఒక రిథమ్‌లో ఉన్నప్పుడు, ఆ ఫ్లోలో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ ఫ్లో బ్రేక్ అవుతదో మళ్ళా ఆ ఫ్లోని అందుకోవడం కొంచెం కష్టం. ఎస్పెషల్లీ అది ఆ రోజు మంచి హ్యూమిడ్ ఉంది హైదరాబాద్‌లో ఆ రోజు ఆఫ్టర్‌నూన్ టైమ్. 41 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆ రోజు అది ఆ టెంపరేచర్. టెంపరేచర్‌లో ఇంకా అట్లా రిథమ్ తెచ్చుకొని ఇంకా రిథమ్ పోవడం ఇంకా అదయిపోయింది సరే ఇంకా నట్స్ అండ్ బోల్ట్స్ ఆ! ఎపిసోడ్ అయిపోయింది. ఒక్కటి అదయిపోయింది. ఇప్పుడు మ్యాచ్ మనం అక్కడ ఆ మ్యాచ్ ఎక్కడ ఓడిపోయామంటే 2 చోట్ల ఓడిపోయాం మనం. బ్యాటింగ్‌లో గూడా ఒక పాయింట్‌లో ఓడిపోయాము. బౌలింగ్‌లో గూడా ఒక పాయింట్‌లో ఓడిపోయాము. మనం లాస్ట్ ఓవర్స్ రన్స్ రాలే. అది నట్స్ అండ్ బోల్ట్స్ ఇష్యూ వల్ల, నో బాల్ వల్ల కాన్సంట్రేషన్ బ్రేక్ అయింది ఒకటైతే, ఇంకొకటేంటంటే డాట్ బాల్ పర్సెంటేజ్. నీకు అబ్దుల్ సమద్ డాట్ బాల్ పర్సెంటేజ్ ఎక్కువనే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే ఆ స్కోర్ కార్డ్‌లో చూస్తే అది కనిపియదు. ఏమంటారు? అరే! బానే ఉంది గదా! స్ట్రైక్ రేటు బాగుంది గదా! అన్నట్టు అంటారు చూడంగానే ఇప్పుడు. 4 సిక్స్‌లు కొట్టాడుగా సమద్ అని. కానీ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏందంటే బ్యాటింగ్ ఫస్ట్ చేస్తున్నప్పుడు నువ్వు ఎంత ఎక్కువ మాక్సిమైజ్ చేసుకోవాలనే ఉండాలే తప్పితే, నేను మ్యాచ్‌ని డీప్ తీసుకెళ్తా కాన్సెప్ట్ ఉండదు. మ్యాచ్‌ని డీప్ తీసుకెళ్ళడం అనేది ఓన్లీ చేజింగ్‌లో అవుతుంది. ఒక ఫినిషర్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో నువ్వు డాట్ బాల్ ఆడలేవు. సమత్తో ఇది మనం ముందు మ్యాచ్‌లో కూడా మాట్లాడుకున్నాం. డాట్ బాల్ ఆడలేము. నీకు బాల్స్ వేస్ట్ చేయడం అనేది ప్రాబ్లమ్. అండ్ బ్యాటింగ్ ఫస్ట్ చేస్తున్నప్పుడు ఇంకా పెద్ద ప్రాబ్లమ్. సో, దానివల్ల మనం అట్‌లీస్ట్ 10 రన్స్, 10, 15 రన్స్ షార్ట్ ఉండే చివరికి అక్కడే మనం మ్యాచ్ ఓడిపోయాం. అండ్ బౌలింగ్‌లో అండ్ అక్కడ నీకు 5 సిక్స్‌లు అభిషేక్ శర్మ ఇచ్చిందనేది ఐ డోంట్ నో. నన్నడిగితే స్పెషలిస్ట్ బౌలర్ ఎయాల ఆ ఓవరు. ఎందుకంటే వాళ్ళు అటాక్ చేస్తారని తెలుసు. స్టాయినిస్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. స్టాయినిస్ ఔట్ అయిన తర్వాత నెక్స్ట్ డే నీకు తనొస్తాడు. ఇదేంటి పురన్ వస్తాడని అందరికీ తెలుసు. నీకు కొంచెం ఫోర్‌సైట్ ఉండాలి గదా! ఈ అనలిటిక్స్ టీమ్‌కి, నీకు కోచ్‌కి, వీళ్ళ కెప్టెన్‌కి ఎవరికీ లేదా? పైగా తను ఎంత కాదన్నా ఫుల్ టైమ్ బౌలర్ కాదు. మళ్ళీ నిన్న మ్యాచ్‌లో కూడా చూసాం మనం. అదే గదా! అసలు యాక్చువల్‌గా ఆ మ్యాచ్ మన వాళ్ళు సరే ఆ నట్స్ అండ్ బోల్ట్స్ ఎపిసోడ్ జరిగిన కొంచెం చేజ్‌లో ఎల్ఎస్‌జీ వాళ్ళు అంత ఆహ్, ఫ్లో బాగా ఏమి అంటే అంత రిథమ్‌తో ఏమి స్టార్ట్ అవ్వలే. వాళ్ళు స్ట్రగుల్ అయ్యారు అక్కడ. క్వింటన్ డికాక్, కైల్ మేయర్స్ ఇంకా కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు. సరే మార్కస్ స్టోయినిస్ వచ్చాడు. కొంచెం ఏదో పార్ట్నర్‌షిప్ బిల్డ్ చేస్తున్నారు. అయినా సరే నీకు అక్కడ చూస్తుంటే
రిక్వైర్డ్ రన్ రేటు 14, 15, 16 టచ్ అయిపోతుంది. అసలు ఇంకా చాలా పైకెళ్ళిపోతుంది. సో, నువ్వక్కడ క్లియర్‌గా తెలుస్తుంది. ప్రెషర్ ఎల్ఎస్‌జీ పైన భయంకరమైన ప్రెషర్ ఉంది. ఇంకా మన వాళ్ళు కొంచెం విన్నింగ్ పొజిషన్‌లో ఉన్నారు అనే టైంలో ఆ అభిషేక్ శర్మ అసలు 5 సిక్స్‌లు నాకు తెలిసి స్టేడియంలో అన్ని కార్నర్‌లు కవర్ చేసినట్టున్నారు. మార్కస్ స్టాయినిస్ ఏమో స్ట్రెయిట్ కొడతాడు. ఇంకా నికోలస్ పూరన్ ఏమో ఎటు పడితే అటు కొట్టాడనమాట. అంటే తర్వాత మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా పూరన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమనంటే ఆ ముందే టైమ్‌ఔట్ జరుగుతదంట. ఆ టైమ్‌ఔట్ జరుగుతదనమాట. టైమ్‌ఔట్‌లో చెప్పారు. మాకు తెలిసి ఇప్పుడు మ్యాచ్ గెలవాలంటే ఆ రిక్వైర్డ్ రన్ రేట్ ప్రెషర్‌ని చూసి మేము ఒకటే అనుకున్నాం. 4లు కాదు 6లే కొట్టాలనుకున్నాం. సో, 6లు కొట్టడానికి మా బెస్ట్ బెట్ స్పిన్నరు. సో, అక్కడ చూస్తే స్పిన్నర్ ఒకటో, రెండో ఓవర్లున్నాయి. ఖచ్చితంగా ఒక స్పిన్నరు ఏస్తాడు. ఒక ఓవర్ అయినా ఏస్తాడు మినిమమ్ము. పేసర్స్ ఓవర్లు తీసేస్తే ఒక్కటైనా ఏస్తాడు. ఆ ఒక్క ఓవర్‌ని మనం మాక్సిమైజ్ చేయాలి. 6లే కొట్టాలని టార్గెట్ పెట్టుకున్నాము. టైమ్‌ఔట్‌లో డిస్కస్ కూడా చేసుకున్నాం అని చెప్పాడు. నిజంగా వాళ్ళు అనుకున్నట్టే వచ్చి ఫస్ట్ 2 బాల్లు మార్కస్ స్టోయినిస్ 6లు కొట్టాడు. మూడో బాల్ ఔట్ అవుతాడు. తర్వాత 3 6లు మన పూరన్ కొడతాడు. ఒక బాల్ వైడ్ అవుతది. నీకక్కడ కంప్లీట్‌గా అంటే రిక్వైర్డ్ రన్ రేటులో 2 ఓవర్‌లో వాళ్ళకి ఎన్ని రన్స్ కావాలో అది ఒక్క ఓవర్‌లోనే వచ్చేసింది. సో, నీకెప్పుడైతే అట్లాంటి సిట్యుయేషన్ జరుగుతదో ఎస్పెషల్లీ ఒక టీ20 గేమ్‌లో మ్యాచ్ కిల్ అయిపోతదక్కడ. నీకు 2 ఓవర్‌లో కావాల్సిన రిక్వైర్డ్ రన్ రేట్ ఒక్క ఓవర్‌లో సాధించావంటే మ్యాచ్ ఇంక అక్కడి నుంచి కంప్లీట్ టర్నింగ్ అప్‌సైడ్ డౌన్ అంటారు గదా! అలాగా అయిపోయింది. సో, అది నిజంగా చాలా డిసప్పాయింటింగ్ లాస్. ఒకటేంటంటే ఆ నో బాల్ కాల్స్, ఈ హడావిడి, ఈ నట్స్ అండ్ బోల్ట్స్ అన్నీ జరగడం ఒకటి. అండ్ అభిషేక్ శర్మ నైట్ మేర్ ఓవర్ ఒకటి. ఇంకా అందులో చూసుకుంటే మన నికోలస్ పూరన్ మన సన్‌రైజర్స్‌కే ఆడాడు లాస్ట్ ఇయర్. మన లిజనర్ కూడా ఒక పో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మెసేజ్ చేసాడు. "అన్న ఏందన్నా మన నికోలస్ పూరన్ మన హైదరాబాద్ సాంబార్‌కి న్యాయం చేయట్లేదు." సాల్ట్‌కి, సాంబార్‌కి న్యాయం చేసే లిస్ట్‌లో పూరన్ లేడు. సందీప్ సార్ ఉండే ఆ లిస్ట్‌లో. కానీ పూరన్ లేడు. అంటే ఆ మ్యాచ్ మనల్ని ఎంత దెబ్బతీసిందంటే, మనం ఆ నెక్స్ట్ మ్యాచ్ గుజరాత్ మ్యాచ్ అసలేదో జాంబీలు లెక్క ఆడాం ఆ మ్యాచ్ అసలు. అది లెక్కలోకే రాదన్నట్టు అనిపించింది. అలా ఉండే అవును. ఇప్పుడు బ్యాటింగ్ బౌలింగ్. తెలుస్తుంటే నాకసలు గుజరాత్ మ్యాచ్ కూడా జరిగింది మధ్యలో అనిపిస్తుంది. లేదంటే నాకు ఆ మ్యాచ్ అయిపోయిన వెంటనే ఆర్‌సీబీతో ఆడాం గదా! అని అనుకుంటున్నా. అసలు ఆ గుజరాత్ మ్యాచ్ నాకు గుర్తే లేదు. అంటే గుజరాత్ మ్యాచ్‌లో మనం వస్తాం వెళ్ళిపోయాం. ఎప్పుడైతే 5 సిక్స్‌లు కొట్టామో అక్కడే మనం అస్సాం ట్రైన్‌లో మనకి టికెట్ బుక్ అయిపోయింది. అక్కడే రిజర్వేషన్ అయిపోయింది. ఇంకా కన్ఫర్మ్ అయిందనమాట. నెక్స్ట్ ఇంకో ఘోరం ఏంటంటే, మనం బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు కొట్టించుకున్నాం. ఇది గుర్తొచ్చిందా రాహుల్ నీకు? అక్కడ గిల్లు, కోహ్లీ హ్మ్. ఇద్దరితో మనం అసలు ఏ ఫ్రాంచైజ్ అయినా ఇట్లా జరిగిందా ఐపీఎల్‌లో నాకు డౌటే. మరి 2 వెంటనే మ్యాచ్‌ల్లో సెంచరీలు కొట్టించుకున్నాం. ఒకే మ్యాచ్‌లో మనం సెంచరీ కొట్టాం. అవతలోళ్ళకి ఇచ్చాం కూడా. ఇది ఒక ఫస్ట్ టైమ్ రికార్డ్ ఇది ఒకే 15 ఏళ్ల. మ్యాచ్‌లో మన ఓపెనర్స్ 2 సెంచరీలు కొట్టారు. అలాంటి రికార్డ్ మనది ఎస్ఆర్‌హెచ్. హ్మ్. ఇప్పుడేమో 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో సెంచరీ, సెకండ్ ఇన్నింగ్స్‌లో సెంచరీ ఫస్ట్ టైమ్ కొట్టడం అది మన ఉప్పల్ స్టేడియంలోనే జరిగింది. హ్మ్. అంటే ఇక నిన్నటి మ్యాచ్‌కొద్దాము. నువ్వు ఏ ఆర్‌సీబీ మ్యాచ్ అంటే పరువు ప్రతిష్టల మ్యాచ్ అని చెప్పి, తణుకు నుంచి బెజవాడెళ్ళి, బెజవాడ నుంచి మన వందే భారత్ ట్రైన్ ఎక్కి, మ్యాచ్ టైంకి చేరుకొని, ఇంత ఎలాబరేట్‌గా ఒక పెద్ద మందనేసుకొనొచ్చి, మీ ఊరు నుంచి చివరికి ఇలాంటి పరిణామం ఉంటుందని అనుకున్నావా? అట్‌లీస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిన తర్వాత ఏమనుకున్నావు పోనీ? ఫస్ట్ ఇన్నింగ్స్ అంటే అక్కడ నేను టీమ్స్ అవి క్లియర్‌గా గమనించలేదు. కానీ ఆ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ అయిన తర్వాత నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే ఎందుకో పిచ్ కొంచెం ఓకే. అంటే మరీ ట్రూ వికెట్ అయితే కాదు. 180 అయితే కొంచెం డిఫెండ్ చేయొచ్చు అని అనిపించింది. కానీ నువ్వు నాకు మిడ్ ఇన్నింగ్స్‌లో చెప్పావు ఇట్లా మనోళ్ళకి బౌలింగ్ కొంచెం కొత్తోళ్ళున్నారు. సో, అవుతదంటావా అని ఒక డౌటు. టీమ్‌లో ఎవరున్నారని నాకు ఇన్ఫర్మేషన్ తెలియని కొంచెం డౌట్ పుట్టింది. ఎందుకంటే అక్కడ కొంతమంది ఇప్పుడు మయాంక్ దగ్గర వీళ్ళంతా కూడా ఇప్పుడు సీజన్‌లో జస్ట్ ఏదో 1 మ్యాచ్ ఆడినట్టున్నాడు మయాంక్ దగ్గర. నెక్స్ట్ మన నితీష్ రెడ్డి డెబ్యూ అనుకుంటా. ఇంకా భువీన్ అటు ఉన్నారు. ఇంకా మిగిలినోళ్ళు ఇంకెవరు లేరు. అభిషేక్ శర్మ ఆల్రెడీ మనకు తెలుసు ఏం చేశాడో. ఈ బౌలే అందుకు కొంచెం భయమేసింది. కానీ ఏంటంటే ఆర్‌సీబీ బ్యాటింగ్ కూడా కొంచెం వల్నరబుల్ ఉంది కదా! ఈ సీజను. మనం పవర్ ప్లేలో ఈజీగా ఒక 1 ఆర్ 2 వికెట్స్ తీస్తే మనం ఈజీగా వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు అని అనిపించింది. కానీ అన్‌ఫార్చునేట్‌లీ మన ఫిలిప్స్ సార్ క్యాచ్ వదిలేశారు. ఇంకా తర్వాత ఒక నితీష్ రెడ్డి తీసిన వికెట్ మయాంక్ దగ్గర ఎక్సలెంట్ క్యాచ్ పెడతాడు. అది డీప్ మిడ్ వికెట్ దగ్గర. కానీ అది నో బాల్ కాల్ 50, 50 ఇంక అట్లా ఇంకా మనకి ఇంకంతే నథింగ్ వెంట్ అవర్ వే అని చెప్పుకోవచ్చు. ఏదో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో క్లాసెన్ మెరిపించాడు తన అద్భుతమైన నాక్ తోటి.
బట్ ఓవరాల్‌గా అయితే మ్యాచ్‌లో అసలు అంత డామినేటింగ్ ఆర్‌సీబీ వాళ్ళు కొట్టారంటే ఇంక అది నిజంగా ఎప్పుడు మనం వాళ్ళ క్యాంపెయిన్‌ని బ్లాక్ చేసేస్తాం ఎప్పుడు గూడా. ఈసారి మన క్యాంపెయిన్ ఆల్రెడీ అయిపోయింది. కానీ ఫర్ ఎ చేంజ్ ఆర్‌సీబీ వాళ్ళు ఎస్ఆర్‌హెచ్ మీద పైచేయి సాధించడం అంటే నిజంగా ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కి ఇది, అందులో కోహ్లీ సెంచరీ కూడా ఉంది కాబట్టి ఇంకా వాళ్ళకి డబుల్ బోనన్జా అనమాట. కొత్త జట్టు సృష్టించారంటావు ఆర్సీబీ వాళ్ళు. అంతే. ఎప్పుడు మనం వాళ్ళని ఆపుతాము. ఈసారి మనం ఆపలేకపోయాం. ఇంకా వాళ్ళు కింగ్ సెంచరీతో ఇప్పుడు ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది వాళ్ళకి. ఇంకా 100% అని చెప్పలేము. బట్ ఓకే, దే హ్యావ్ హయ్యర్ ఛాన్సెస్. ఓకే, కమింగ్ బ్యాక్ అసలు మ్యాచ్ టాక్టిక్స్ పరంగా, ఎగ్జిక్యూషన్ పరంగా మన సన్ రైజర్స్ కంటే ఇంకో బ్యాడ్ టీం, ఇంకా వర్స్ట్ టీం ఇంకోటి లేదు ఐపీఎల్లో. ఈ ఐపీఎల్లో అసలు ఫస్ట్ ఆల్ టీమ్ 11లో నలుగురు ఫారెన్ బ్యాట్స్మెన్తో దిగారు. బౌలింగ్ వాజ్ వెరీ వీక్. ముందే చెప్పుకుంటున్నాం మనం. మయాంక్ మార్కండే బాగా ఇస్తున్నట్టు బౌలింగ్ మయాంక్ మార్కండేని తీసేశారు. నీకు అభిషేక్ శర్మ అసలు కాన్ఫిడెన్స్ డౌన్లో ఉన్నాడు. గుజరాత్ మ్యాచ్లో కూడా వేయించారు బౌలింగ్, అక్కడ కూడా తను సరిగ్గా వేయలేదు. శుభ్మన్ గిల్ టార్గెట్ చేసి సిక్స్లు కొట్టాడు. అయినా కానీ మనం మళ్ళీ అభిషేక్ శర్మని ఫ్రంట్ లైన్ బౌలర్గా ఆడించాము. చూస్తే అక్కడ నీకు ఒక డెబ్యూటాంట్ ఉన్నాడు. కార్తిక్ త్యాగి ఒక మ్యాచ్ ఆడాడు. అసలు ఆ మ్యాచ్లో కూడా కంట్రోల్ లేదు, పాడలేదు. ఈ మ్యాచ్లో కూడా అట్లానే వేసాడు. ఇమ్రాన్ మాలిక్ని ఆడి లేదు. ఇమ్రాన్ మాలిక్ వస్తాడేమో అనుకుంటే తను లేడు. నీకు ఇంకా అక్కడ భూవి ఆఫ్ డే. ఇంకా నీకు ఈ మ్యాచ్ గెలుస్తామని ఎట్లా అనుకున్నాము. అండ్ ఇంకో ఇంపార్టెంట్, సరే ఇట్లా ఈ టీం వేసుకొని దిగుతున్నాం అని తెలిసినప్పుడు మనం బ్యాటింగ్ హెవీ అప్రోచ్తో దిగుతున్నాం అని అర్థం. ఎందుకంటే నువ్వు ఫిలిప్స్ ఆడుతున్నాడు, బ్రుక్ ఆడుతున్నాడు, క్లాసన్ ఆడుతున్నాడు, మార్క్రమ్ ఆడుతున్నాడు. నీకు ఇంత నలుగురు ఫారెన్ బ్యాటర్స్, ఫారెన్ ప్రొఫెషనల్స్ ఉండి, అండ్ ఇంక సమద్ ఉన్నాడు కింద బ్యాటింగ్ చేయడానికి. పైనుంచి కింద వరకు బ్యాటింగ్ ఉంది. కానీ పవర్ ప్లేలో అంత మెల్లిగా ఆడతారా? ఓకే, పిచ్ స్లో ఉందని మెసేజ్ చేశారు అనుకుందాం. కానీ ఎంత పిచ్ స్లో ఉన్నా కానీ కింద వరకు బ్యాటింగ్ ఆర్డర్ ఉన్నప్పుడు నువ్వు మినిమం ఇంటెంట్ చూపించాలి కదా. అది వెరీ బ్యాడ్, వెరీ పూర్. అసలు రాహుల్ త్రిపాఠి అయితే వెరీ పూర్ సీజన్ మొత్తానికి. అభిషేక్ శర్మ పర్వాలే కానీ రాహుల్ త్రిపాఠి మాత్రం వెరీ పూర్ సీజన్. మార్క్రమ్ అయితే స్ట్రగుల్ అయ్యాడు. మరి పిచ్ మరి సెకండ్ ఇన్నింగ్స్లో ఈజీ అయిందా, ఫస్ట్ ఇన్నింగ్స్లో తర్వాత ఈజీ అయిందా అంటే, నీకు క్లాస్ అని ఇట్లా అడుగు పెట్టంగానే ఫస్ట్ బాల్ ఏం టైం చేశాడు. అక్కడ నీకు డిఫరెన్స్ బిట్వీన్ పీపుల్ హూ ఆర్ ఇన్ ఫార్మ్ అండ్ పీపుల్ హూ ఆర్ లో ఆన్ కాన్ఫిడెన్స్ అండ్ అవుట్ ఆఫ్ ఫార్మ్ క్లియర్గా కనిపించింది. మేమేమందరం ఏమనుకున్నాం, నేను రాజు, అరే ఈ పిచ్ యాక్చువల్గా కష్టమైన పిచ్చే. ఎందుకంటే రాహుల్ త్రిపాఠి డిస్మిస్సర్లు, ఇప్పుడు అభిషేక్ శర్మ టైం చేస్తున్న తీరు చూస్తే బాల్ బ్యాట్ మీదకి రావట్లే అనిపించింది. కానీ ఈ మనిషి పర్ఫెక్ట్ టైం చేస్తున్నాడు, ఇంకా సూపర్ ఫామ్ ఉన్నాడు. సో బ్లెండర్ ఆడుతున్నాడు. సో ఇది 180 పార్ స్కోర్, ఇది 180 చాలా అని అనుకున్నాము. అండ్ ఎస్ఆర్ఎస్ టీమ్ కూడా అట్లానే ఆడుతున్నట్టు అనిపించింది. మార్క్రమ్ కానీ వీళ్ళందరూ ఓకే, క్లాస్ అని ఇద్దాం స్ట్రైక్, 180 వరకు వెళ్తే మనం ఇది విన్నింగ్ స్కోర్ ఉన్నట్టు ఆడారు. కానీ అక్కడ జరిగింది వేరే. బట్ వీక్ బౌలింగ్ ఉన్నప్పుడు పార్ స్కోర్ కంటే ఇంకో 20-25 రన్స్ ఎక్స్ట్రా కొట్టాలి. అది ఆపరుస్తూ ఆడాలి నువ్వు పిచ్ ఎట్లున్నా కానీ. సో అక్కడ దెబ్బపడ్డాం. బేసిక్ టీ20 ఎర్రర్ అది. అంటే నువ్వు చెప్పినట్టుగానే ఎప్పుడు కూడా బౌలింగ్ కొంచెం లైట్ ఉన్నప్పుడు అండ్ దట్టు మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఎప్పుడు కూడా నువ్వు 180 టార్గెట్ అనుకుంటే మినిమం 200 అన్న కొట్టాలి. ఎందుకంటే నీకు కొంచెం కొత్త సెట్ ఆఫ్ బౌలర్స్ ఇప్పుడు మనం బ్యాటింగ్ పార్ట్నర్షిప్స్ గురించి కూడా మాట్లాడుకుంటాం. కానీ బౌలింగ్ పార్ట్నర్షిప్స్ కూడా అంతే కీలకం. ఎందుకంటే అక్కడ భువి ఒక్కడు ఉన్నాడు, నటరాజన్ ఉన్నాడు. మిగిలిన వాళ్ళంతా ఈ మయాంక్ దగ్గరు, నెక్స్ట్ నితీష్ రెడ్డి అండ్ కార్తీక్ త్యాగి, వీళ్ళంతా కలిసి ఆడలేదు ఎప్పుడు కూడా. అంటే మేబీ సపరేట్గా టీంలో వాళ్ళు ప్రాక్టీస్ చేసినప్పుడు అదంతా వాళ్ళకి కొంచెం ఆ బాండింగ్ అదంతా ఏర్పడి ఉంటుంది. కానీ కలిసి యాజ్ ఎ టీమ్గా ఒక ఐపీఎల్ గేమ్లో ఆడడం ఇది ఫస్ట్ టైం వాళ్ళకి ఒక బౌలింగ్ క్రూగా. సో అట్లాంటిది మనకు నువ్వు చెప్పినట్టుగానే ఆ 20-30 రన్స్ అనేది మనకు అక్కడ క్లియర్గా కనపడింది. కానీ గివెన్ ఆర్సీబీస్ అంటే ఆర్సీబీ వాళ్ళు బ్యాటింగ్ చేసిన తీరు చూస్తే మేబీ 200 కూడా చేసేసేలా ఉన్నారు అనిపించింది. బట్ స్టిల్ ఇప్పుడు మనం అట్లా ఇఫ్స్ అండ్ బట్స్ బోల్డ్ అని మాట్లాడుకోవచ్చు మనం. మరి పవర్ ప్లేలో ఫిలిప్స్ క్యాచ్ వదిలేశాడు, తర్వాత నెక్స్ట్ ఒకసారి ఆ నో బాల్ కాల్ అయ్యింది ఆ బౌన్సర్ది. ఇట్లా మనం ఇఫ్స్ అండ్ బట్స్ బోల్డ్ అని మాట్లాడుకోవచ్చు ఓవరాల్గా మ్యాచ్ గురించి. కానీ బట్ అల్టిమేట్లీ చూసుకుంటే నువ్వు అన్నట్టుగానే మన వాళ్ళు కొంచెం ఆ లాస్ట్ ఓవర్లో కూడా సరిగ్గా కనెక్ట్ అవ్వాలి. హ్యారీ బ్రూక్కి, ఫిలిప్స్కి ఆ సిరాజ్ చేసిన ఓవర్, ఆ ఓవర్ అంతా కలిపి నాకు తెలిసి 6 రన్లు 7 రన్లు 4 కూడా రన్లు రాలేదు. వచ్చినాయి, 4 4 రన్లు వచ్చినాయి. రన్స్. నీకు ఒక 2 స్లాట్ బాల్ ఫిలిప్స్ కనెక్ట్ చేయలేకపోయాడు అసలు. అది వెరీ పువర్. నీకు ఈ మ్యాచ్ టీమ్ 11 సెలక్షన్ లో సింపుల్ గా బ్రుక్స్ లేదా ఫిలిప్స్ బదులు ఆదిల్ రషీద్ ఆడుంటే అద్భుతంగా ఉండేది మ్యాచ్. నీకు కోహ్లీకి ఆదిల్ రషీద్ వీక్నెస్ అని తెలుసు.
ఫాఫ్‌కి గూడా ఆదిల్ రషీద్ వీక్‌నెస్ అని తెలుసు. మాక్స్‌వెల్ ఒక్కడే మేబీ ఆడగలేవాడేమో మరి. నీకు అసలు బెంగుళూరులో బ్యాటింగ్ లైనప్ అంటే కేజీఎఫే అది అందరికీ తెలుసు. మరి అంటే ఇంత అంటే మనందరికి అర్థమయ్యేది టీంకి అర్థం కావట్లేదా? లేకపోతే వాళ్ళు మనకంటే పెద్ద మేధావులా? ఆఫ్‌కోర్స్ మనకంటే పెద్ద మేధావులే. కానీ మరి మరి వాట్ ఈస్ రిజల్ట్ బ్యాలెన్స్ షీట్ ఏంటి? అదే కదా! అంటే ఒక క్వాలిటీ స్పిన్నర్ లేకుండా దిగడం అనేది పెద్ద బ్లండర్. సరే మనకున్న మయాంక్ మార్కండే కొంచెం మంచి సీజన్ నడుస్తుంది. ఓకే. లెట్స్ గివ్ హిమ్ వన్ మోర్ గో. కొంచెం ఆర్‌సీబీ వాళ్ళు వల్నరబుల్ ఉంటారు స్పిన్ పైన అని కొంచెం అలాంటి అంటే మయాంక్ దగ్గర నిజంగా న్యాయం చేశాడు. తను తీసుకున్నందుకు తను అద్భుతంగా బౌలింగ్ ఏసాడు. కానీ తను ఎప్పుడేసాడు బౌలింగ్ అని చూసుకుంటే పవర్ ప్లేలో ఒక్క ఓవర్ కూడా ఎయలా. నీకక్కడ బ్యాట్స్‌మెన్ సెట్ అయిపోయి అక్కడ క్యాచ్ డ్రాప్ చేసేసి ఇంకా అరే! ఇంకా మన లక్క నడుస్తుంది. మనం ఎక్కడ కొట్టినా ఫోరే పోయిద్ది అని ఒక ఫుల్ మంచి కాన్ఫిడెంట్ రిథమ్‌లో ఉన్నప్పుడు అప్పుడేసాడు బౌలింగ్. సో, అప్పుడేసినా సరే తను ఏదో ఎకానమీ రేట్ 4 ఓవర్స్ ఏసేసి 21 రన్సో ఎన్నో ఇచ్చాడు. నిజంగా వెల్ డన్. బట్ స్టిల్ మయాంక్ దగ్గరికి మేబీ పవర్ ప్లేలో అభిషేక్ శర్మకి ఇవ్వకుండా మయాంక్ దగ్గర తీసుకున్నాం కదా! మన మెయిన్ స్పిన్నర్ ఈడే ఈరోజు సరే తిన్నే ట్రస్ట్ చేద్దామని ఇంకా మయాంక్ దగ్గరనే ట్రస్ట్ చేసున్న పవర్ ప్లేలో మేబీ కొంచెం ఏమన్నా ఉండేదేమో. నీకక్కడ ఎందుకంటే క్లియర్‌గా తెలిసిపోతుంది అభిషేక్ శర్మ భయంకరమైన స్పిన్ ఎయ్యడు అని. కోహ్లీ ఏం చేశాడంటే ఫీల్డింగ్‌తో ఆడుకున్నాడు అంతే. పెద్ద అద్భుతమైన అరవీర భయంకరమైన షాట్స్ ఏం కొట్టలే. ఫీల్డింగ్ చూసాడు. నాకు మిడ్ ఆఫ్ ఈ ఎక్స్‌ట్రా ఇక్కడ బోలెడంత గ్యాప్ ఉంది. నేను జస్ట్ అంటే మన వాళ్ళు ఎట్లాంటి స్ట్రాటజీ పెట్టారంటే నువ్వు లెగ్ సైడ్ కొట్టుకో. ఎంత బలంగా కొడతావో, సిక్స్‌లు కొడతావో, 4 కొడతావో, టాప్ ఎడ్జ్ క్యాచ్ ఇస్తావు మేము చూస్తాం. లెగ్ సైడే ఆఫ్ సైడ్ నీకు ఛాన్స్ ఇయ్యం అనేటట్టుగా పెట్టారు. కోహ్లీ సింపుల్‌గా నువ్వు అభిషేక్ శర్మ ఎక్కువ స్పిన్ ఏం చేయడు గానీ స్టెమ్స్ అంతా ఎక్స్‌పోజ్ చేసి నీట్‌గా చిప్ షాట్లు ఆడుకున్నాడు. అక్కడే 2, 3 ఫోర్‌లు కొట్టాడు. సో, అట్లా ఇయన్నీ ఇంకా మరి టాక్టిక్స్ పరంగా మనం ఆహ్, మాట్లాడుకోవచ్చు చాలా. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే నువ్వు చెప్పినట్టు హెన్రిక్ క్లాసెన్ సెంచరీ గురించి మనం స్పెషల్ మెన్షన్ చేయాలి. ఎందుకంటే టీవీలో చూసినప్పుడు చాలామందికి అనిపించి ఉండొచ్చు. అరే! సింపుల్ పిచ్ క్లాసెన్ ఫామ్‌లో ఉన్నాడు. బాగా కొట్టాడు అనిపించి ఉండొచ్చు. బట్ ఇట్ హాస్ టు బి సెడ్ దిస్ హాస్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ 100స్ దిస్ సీజన్ అని చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు ఈ సీజన్‌లో కొంతమంది సెంచరీలు కొట్టారు. కొన్ని కష్టమైన కండిషన్స్‌లో కొట్టారు. కొన్ని ప్రాపర్ రోడ్ల పైన కొట్టారు. బట్ నాకు తెలిసి టాప్ 200 ఇప్పటివరకు ఈ లీగ్ మ్యాచెస్‌లో జరిగినవయ్యో పిక్ చేసుకోవాలంటే, నేనైతే ఫస్ట్ క్లాసెన్స్ నాకు పెడతాను. సెకండ్ ప్రభ్ సింగ్ ఒక సెంచరీ కొడతాడు ఢిల్లీలో. ఆ 2 ఇట్ హ్యాస్ టు బి ఆన్ ద టాప్ ఆఫ్ ది షీట్. ఎందుకంటే నిజంగా నిన్న కండిషన్స్‌లో అసలు ఆ క్లాసెన్ బ్యాక్ ఫుట్ ప్లే అసలు మ్యాజిక్ అనమాట. ప్యూర్ మ్యాజిక్ అది. నిజంగా నేను అసలు క్లాసెన్ స్పిన్ వాడతాడని తెలుసు గానీ, తన అప్రోచ్, తన ఇంటెన్సిటీ అన్నీ అంటే ఎవ్రీథింగ్ కమ్స్ టుగెదర్ ఎలా ఉంటది, స్పిన్ పైన ఒక ప్రాపర్ టీ20 బ్యాటరు బ్యాటింగ్ చేస్తే ఎలా ఉంటదనేది మనకి క్లాసెన్ ఈ సీజన్ చూపించాడు. కానీ నిజంగా ఒక బ్యాట్స్‌మెన్ స్పిన్ పైన ఇంత అద్భుతంగా డామినేట్ చేయడం, దట్ టూ ఐపీఎల్‌లో, దట్ టూ ఎ ఫారెన్ బ్యాట్స్‌మెన్ ఇట్స్ వెరీ రేరిటీ. నాకైతే ఇన్ని ఐపీఎల్ సీజన్స్‌లో ఒక స్పిన్నర్‌ని ఇంత బాగా అంటే టెక్నిక్‌తో డామినేట్ చేశాడు. నీకేమో ఇప్పుడు క్రిస్ గేల్ అని నుంచుని రాహుల్ శర్మని 5, 6 సిక్స్‌లు బెంగుళూరు లాంటి స్టేడియంలో కొట్టిన ఇన్నింగ్స్‌లు కాదు. ఈ క్లాసెన్ చేసినయన్నీ కూడా తన ప్యూర్ బ్యాటింగ్ మ్యాజిక్. ఫుట్ వర్క్ తోటి, బ్యాక్ ఫుట్ ప్లే తోటి, తన రిస్ట్ తోటి ఇంకా అసలు నిజంగా చెప్పాలంటే టెక్నికాలిటీస్ లోతులోకి చాలా వెళ్ళొచ్చు. బట్ దిస్ ఈస్ డెఫినెట్‌లీ వన్ ఆఫ్ ద బెస్ట్ 100స్ ఇన్ దిస్ సీజన్. నో డౌట్ దానిలో అది. నన్నడిగితే ఎస్ఆర్‌హెచ్ 100స్ జాబితాలో ఐ థింక్ దిస్ విల్ ర్యాంక్ వెరీ హైలీ. ఇప్పుడు మనం చూసిన డేవిడ్ వార్నర్ కొట్టిన 100లు, బేర్‌స్టో 100 వీటన్నిటిలో నన్నడిగితే దిస్ ద బెస్ట్ 100. అంటే పిచ్ ఇంకా బౌలింగ్ అటాక్, అవతల బౌలింగ్ అటాక్ నువ్వు గమనిస్తే ఓకే. నీకు మంచి బౌలింగ్ అటాక్ ఓకే. తోపు బౌలింగ్ అటాక్ ఏం కాదు. బట్ ఆ గ్రౌండ్ డైమెన్షన్స్ నువ్వు చెప్పినట్టు ఇది చిన్నస్వామి కాదు, ఈడెన్ గార్డెన్స్ కాదు, వాంకడే కాదు. పెద్ద బౌండరీస్ 80 మీటర్ బౌండరీస్ ఈజీగా క్లియర్ చేస్తున్నాడు. అండ్ ఒక్కసారి బ్యాక్ ఫుట్ మీదకి వెళ్ళి మామూలుగా నీకు వెయిట్ ట్రాన్స్ఫర్ ఫార్వర్డ్ వెళ్ళి కొడతారు నీకు పెద్ద పెద్ద హిట్టర్స్. కానీ తను నీకు బ్యాక్ ఫుట్ మీద అంత పవర్ ఎట్లా జనరేట్ చేయగలుగుతాడంటావు? హౌ ఈస్ దట్ హ్యాపెనింగ్? అదే కదా! నీకు క్లాసెన్ ఇప్పుడు కొంతమంది మనం మాట్లాడుకుంటాం. అరే! వీడు అంటే వాళ్ళెలా అనిపిస్తుంది ఇప్పుడు రోహిత్ శర్మ ఒక ఎగ్జాంపుల్. చాలామంది రోహిత్ శర్మ టైమింగ్ గురించి ఎక్కువ మాట్లాడతారంటే, తను ఎలా ఉంటాడంటే బ్యాట్ గ్రిప్‌ని కొంచెం లూజ్‌గా పట్టుకున్నట్టు ఉంటాడు. మీరు అబ్జర్వ్ చేస్తే తను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆ కింద బ్యాట్ గ్రిప్‌ని కొంచెం లూజ్‌గా పట్టుకున్నట్టు ఉంటది. కానీ ఆ పుల్ షాట్లు అవి ఆడినప్పుడు అరే! రోహిత్ శర్మ అసలు ఎప్పుడు రియాక్ట్ అయ్యాడురా? ఎప్పుడు సిక్స్ కొట్టాడురా అనిపిస్తది. అంటే సమ్ ప్లేయర్స్ వాచ్ ద బాల్ వెరీ క్లోజ్‌లీ ఆన్ టు ద బ్యాట్ అండ్ దే హ్యావ్ దట్ గిఫ్ట్ ఆఫ్ టైమింగ్ అనమాట. సో, క్లాసెన్ దగ్గర ఏందంటే నీకు
స్పిన్నర్స్‌తో అట్లాంటి మ్యాజిక్ చేయడం చాలా కష్టం. దట్ టూ ఆన్ ఇండియన్ కండిషన్స్‌లో ఆ బ్యాక్ ఫుట్ ప్లే మీద నీకు సిక్స్‌లు కొట్టడం అవ్వచ్చు, 4 కొట్టడం అవ్వచ్చు. నేను ఫస్ట్ బాల్ తీసుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడు బ్రేస్‌వెల్ ఇప్పుడు 2 వికెట్లు తీసి ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. సో, నీకు క్లాసెన్ గీసిన ఫస్ట్ బాల్ కూడా అదేమి మరీ అంత పూర్ డెలివరీ కాదు. కొంచెం లైట్‌గా ఫ్లాట్ ఏస్తాడు. కొద్దిగా జస్ట్ ఔట్ సైడ్ ఆఫ్ ఏస్తాడు. నీకు క్లాసెన్ ఏం చేస్తాడు, బ్యాక్ ఫుట్ మీదకెళ్ళి బ్యాట్ ఫేస్ కొద్దిగా ఓపెన్ చేసి ఆ కవర్‌ని ఎక్స్‌ట్రా కవర్ మధ్యలో ఆ గ్యాప్‌లో కొడతాడనమాట 4. సో, నిజంగా ఇదంతా గూడా ప్యూర్ స్టఫ్ ఆఫ్ మ్యాజిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, నీకు క్లాసెన్ డెప్త్ ఆఫ్ ద క్రీజ్ ఒకటి యూజ్ చేస్తాడు. ఎందుకంటే, నీకు స్పిన్నర్స్ వేస్తున్నప్పుడు చాలామంది ఫ్రంట్ ఫుట్‌కొచ్చి ఆడడం, డౌన్ ద ట్రాక్ వచ్చి సిక్స్‌లు కొట్టడం ఇలాంటివన్నీ చూస్తా ఉంటాం. కానీ క్లాసెన్‌లో ఒక స్పెషాలిటీ ఏందంటే, ఆ డెప్త్ ఆఫ్ ద క్రీజ్‌ది ఒకటి యూజ్ చేస్తాడు. సో, ఏందంటే, ఆ డెప్త్ ఆఫ్ ద క్రీజ్ యూజ్ చేసినప్పుడు కొన్ని సార్లు ఏమవుతదంటే ఒకవేళ స్పిన్నర్ ఏదైనా వేరియేషన్ చేసినా నీకు ఆ ఎక్స్ట్రా ఒక సెకండ్ ఉంటుంది పిక్ చేసుకొని నువ్వు స్వీప్ ఆడాలా, నువ్వు స్ట్రైట్ ఆడాలా, ఇట్లా ఉంటుంది. సో, నార్మల్గా క్లాస్ అనుకున్న పవర్ తోటి ఆ బ్యాక్ ఫుట్ పైన తనకి క్లియర్ చేయడం, ఈవెన్ మన టామ్ మూడీ కూడా ఒక స్పెషల్ అంటే క్లాసన్ స్పెషల్ గురించి మాట్లాడుతూ ఈ విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు. నీకు కైరన్ పోలార్డ్లు, టిమ్ డేవిడ్ లాంటి వాళ్ళు ఫ్రంట్ ఫుట్ పైన సిక్స్లు కొట్టగలరు, బ్యాక్ ఫుట్ పైన వాళ్ళు కూడా కొట్టగలరు. కానీ క్లాసెన్ కొట్టినంత ఫ్రీక్వెంట్‌గా బ్యాక్ ఫుట్‌లో ఎవరు కొట్టలేరు. ఎందుకంటే క్లాసెన్ దగ్గర హీ హాస్ దట్ ఎక్స్‌ట్రా స్కిల్. తను బ్యాక్ ఫుట్ నుంచి బాల్‌ని పిక్ చేసుకొని తనకున్న పవర్ తోటి టైమింగ్ చేయడం అనేది గిఫ్ట్. అది చాలా రేర్‌గా ఉంటదని కూడా చెప్పాడు. సో, అందుకే మేమెందుకు క్లాసెన్ ఇన్నింగ్స్ గురించి ఇంత వావ్ అని ఫ్యాక్టర్ ఫీల్ అవుతున్నామంటే ఇట్స్ జస్ట్ నాట్ బికాజ్ హి ఈస్ ఫ్రమ్ సన్ రైజర్స్ హైదరాబాద్. నిజంగా అది క్వాలిటీ నాక్. ఇప్పుడు కోహ్లీ నాక్ చూసుకున్న తను ఐ థింక్ హీ స్కోర్డ్ విత్ 160 ఆర్ 158 స్ట్రైక్ రేట్ ఎంతో. కానీ ఇక్కడ క్లాసెన్ చూసుకుంటే 200 స్ట్రైక్ రేట్ త్రూ అవుట్ మెయింటైన్ చేశాడు. అది ఎక్కడా తగ్గలేదు. బాల్ 1 నుంచి నువ్వు ఎక్కడ చూస్తున్న స్కోర్ బోర్డ్ వైపు చూస్తే 30 ఆఫ్ 15, 40 ఆఫ్ 20 ఇట్లనే ఉండే. నీకు 200 స్ట్రైక్ రేట్‌కి తక్కువ ఎక్కడా లేదు ఇన్నింగ్స్ మొత్తంలో. నీకు ఎక్కడ డాట్ బాల్స్ లేవు. ఎక్కడ డిఫెండ్ చేస్తున్నాడు లేదు. ఇంటెంట్ ల్యాకింగ్ ఎక్కడా లేదు. అటు సైడ్ బ్యాట్స్‌మెన్‌లు ఎంత నీకు హెల్ప్ చేయకపోయినా గానీ తను కొడుతూనే ఉన్నాడు. అండ్ నో డౌట్ దిస్ హాస్ టు ర్యాంక్ యాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్. అండ్ ఇక ఇంత అండర్ రేటెడ్ ప్లేయర్ క్లాసన్ అనేది అప్పుడు ఫస్ట్ టైం మనం క్లాసన్ టాలెంట్ ఎప్పుడు చూసాం, కుల్చాన్ అప్పుడు ఇష్టం వచ్చినట్టు అరవీర భయంకరంగా అప్పుడు ఒక మ్యాచ్లో రెయిన్ ఎఫెక్టెడ్ మ్యాచ్లో కొడతాడు. అలా చూసాం కానీ తర్వాత మళ్ళీ తను రిపీట్ చేయడం ఆర్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ చూపించడం మనకు కనిపించలేదు. బట్ ఐ థింక్ దిస్ ఇస్ ద బిగినింగ్. ఇలానే ఉండి హోప్‌ఫుల్లీ. హోప్ఫుల్లీ అంటావా? ఎందుకంటే నిజంగా ఇప్పుడు మనకి చాలా సార్లు ఏమవుతదంటే సీజన్‌లో ఒక 1 ఆర్ 2 ఫారిన్ టాలెంట్స్ డిసప్పాయింట్ చేయడం వల్ల సీజన్ కొంచెం టాక్టిక్స్ ఇలా అయినాయి, అలా అయినాయి అని కొన్ని ఎక్స్‌క్యూజెస్ చెప్తారు కొన్ని టీమ్స్ వాళ్ళు. కానీ మనకు చూసుకుంటే మనం నికోలస్ పూరాన్ని వదులుకున్న తర్వాత నికోలస్ పూరాన్ ఏమివ్వగలడు యాస్ ఎ ప్లేయర్‌గా ఐపీఎల్‌లో ఏ హోప్‌తో కొనుక్కున్నారు? ఈ ఫ్యాక్టర్స్ అన్ని డిస్కస్ చేసుకున్నప్పుడు నీకు చూసుకుంటే క్లాసెన్ అది 100-100 మోర్ దెన్ ఇంకా తను తన నుంచి అంటే ఈ సీజన్‌లో హెన్రిక్ క్లాసెన్ నుంచి మీరేమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే అప్పుడు ఆ రోజు పర్టిక్యులర్‌గా ఏమేం పాయింట్స్ రాసుంటారు మేనేజ్‌మెంట్ దానికంటే ఎక్కువ డెలివర్ చేశాడని చెప్పాలి క్లాసెన్. నిజంగా చెప్పాలంటే తను ఆడిన ఇప్పుడు నిన్న మ్యాచ్ అంటే 2 డౌన్ ఎంతో వచ్చాడు గానీ తన మిగిలిన మ్యాచెస్‌లో తను లోవర్ డౌన్ ది ఆర్డర్ ఒక మ్యాచ్ 4 డౌన్ రావడం, ఒక మ్యాచ్ 3 డౌన్ రావడం, ఒక మ్యాచ్ ఇంకా లోవర్ డౌన్ రావడం. ఆ సిట్యుయేషన్స్‌లో గూడా ఓడిపోయే మ్యాచ్‌ని గెలిచే స్టేజ్ వరకు తీసుకెళ్లడం. ఇంకా 1 ఆర్ 2 మ్యాచెస్ తను ఒంటరిగా పోరాడడం. ఈవెన్ ఆ గుజరాత్ మ్యాచ్‌లో గూడా పాపం అందరూ చేతులెత్తేసినా పోరాడుతూనే ఉన్నాడు ఆ భువనేశ్వర్ తోటి. కొంచెం ఏదో ఒకటి చేద్దాం అని లాస్ట్ వరకు లాక్కొచ్చాడు. సో, నిజంగా తన స్పిరిట్‌కి, తన స్పిన్నర్స్ పైన తను ఆడే గేమ్‌కి అండ్ దట్ టూ వన్ ఆఫ్ ద టెర్రిఫిక్ సీజన్. నిజంగా ఫారినర్స్‌కి ఇప్పుడు మన ఇండియాలో అంటే కేఎల్ రాహుల్ ఉన్నాడా? ఐపీఎల్‌లో మినిమమ్ 500 కొడతాడు. కోహ్లీ ఉన్నాడా? మినిమమ్ 400 కొడతాడు సీజన్ అని మనకి గ్యారంటీ ఉంటాయి. కానీ ఫారినర్స్ ఇలా సక్సీడ్ అవ్వడం, ఇంత కన్సిస్టెన్సీ అంటే ఈ చరిత్రలో అయితే జరగలేదు. బట్ క్లాసెన్‌తో జరుగుతదా? జరగదా? అనేది అయితే ఇప్పటికి చిన్న క్వెషన్ మార్క్ ఏసుకోవచ్చు. బట్ ఇట్లాంటి సీజన్‌లోనే మన వాళ్ళు ఇంత దరిద్రంగా ఆడారని ఒక బాధ. అది ఎప్పటికీ పోదు. అండ్ అసలు క్లాస్ అండ్ ఇన్నింగ్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే స్టేడియంలో ఉండాలి. అండ్ నీకు ఆ ఎఫర్ట్‌లెస్‌గా సిక్స్‌లు కొట్టడం, ఎస్పెషల్‌గా ఎక్స్‌ట్రా కవర్ పైన కొట్టడం, ఆ సిక్స్ అవన్నీ నీకు అండ్ రివర్స్ ఆడినప్పుడు నాకు ముంబై మ్యాచ్ నాకు గుర్తు. పీయూష్ చావ్లాని కొట్టినప్పుడు అటాక్ చేసినప్పుడు రివర్స్ స్వీప్ కొట్టడము, ఆ మిడ్ వికెట్ మీద కొట్టడం, స్ట్రెయిట్ కొట్టడం ఎక్కడ అంటే నిన్న మనం ఆ 100లో రివర్స్ స్వీప్‌లు ఎందుకో వాళ్ళు టీమ్స్ గమనించి అటు రివర్స్ స్వీప్ ఆడకుండా లైన్ ఏస్తుండే. కానీ హి హాజ్ ఆల్ రౌండ్ గేమ్. ఏముంది రివర్స్ స్వీప్ ఆడలేకపోతే ఏముంది వేరే అంతా ఆడేసాడు కదా!
ఈజ్ అ టెర్రిఫిక్ ప్లేయర్. ఇంకా సచిన్ టెండూల్కర్ ఒక ట్వీట్ వేసాడు, ఐపీఎల్ ఇస్ అ మిక్స్ ఆఫ్ క్రియేటివ్ అండ్ ట్రెడిషనల్ బ్యాటింగ్. టుడే హ్యాస్ బిన్ ఎ క్లాసిక్ డిస్ప్లే ఆఫ్ ట్రెడిషనల్ బ్యాటింగ్. క్లాసన్స్ ఫుట్ వర్క్ హ్యాస్ బిన్ సింపుల్ అండ్ అన్కాంప్లికేటెడ్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఐ హావ్ సీన్ ఇన్ రీసెంట్ పాస్ట్ ట్రీట్ టు వాచ్. ఇంకా ఇంతకంటే ఏం మనం డిస్కస్ చేయలేము అనుకుంటా. అంతే. సో ద మాస్టర్ ఆఫ్ క్రికెట్ ఆర్ మన ఇండియాలో ద గాడ్ ఆఫ్ క్రికెట్ హ్యాస్ స్పోకెన్ ఇంకా. అంతే. చలో మూవింగ్ ఆన్. మరి ఇంకో 100 గురించి మాట్లాడుకుందాం. నన్ను అడిగితే క్వాలిటీలో సెకండరీ సెకండరీ ఇది, బట్ మ్యాగ్నిట్యూడ్లో. సో కోహ్లీ 100 అంటే అది మనం ఎప్పుడు చూసిన 100 ఇదైతే. కాకపోతే ఈ మధ్య మనం ఇన్కన్సిస్టెన్సీతో కనిపించట్లేదు ఈ టైప్ ఆఫ్ బ్యాటింగ్ T20లో ఎస్పెషల్లీ. సో నీ థాట్స్ ఏంది? ఎందుకంటే ఫస్ట్ 2 బాల్స్ సన్ రైజర్స్ బెస్ట్ బౌలర్ అక్కడ భువనేశ్వర్ కుమార్. ఫస్ట్ 2 ఫ్రీబీస్ ఏస్తాడు. ఒకటి ఫుల్ ఏస్తాడు. ఇంకొకటి లెంత్ షాట్ చేసి విడ్త్ ఇస్తాడు. సో నీకు 2 బాల్స్ స్టార్టింగ్ 2 బాల్స్ కోహ్లీ లాంటి ప్లేయర్‌కి వన్స్ యూ గివ్ దట్ మూమెంట్. ఎందుకంటే నువ్వు చూసుకుంటే కోహ్లీ కొన్నిసార్లు పవర్ ప్లేలో 1, 2 బౌండరీలు కొడతాడు. కానీ అట్ ద సేమ్ టైమ్ హీ డస్ హ్యాస్ ఎ హ్యాబిట్ ఆఫ్ కన్జ్యూమింగ్ ఎ లాట్ ఆఫ్ డాట్స్. సో ఎందుకంటే ఇప్పుడు కోహ్లీ గురించి ఎక్కువ విమర్శ చేసేవాళ్ళు తన స్ట్రైక్ రేట్ గురించి, తన డాట్ బాల్ పర్సంటేజ్ గురించి ఎస్పెషల్లీ ఐపీఎల్‌లో ఎక్కువ ఈ టాక్ నడుస్తూ ఉంటది. సో, అట్లాంటిది నీకు కోహ్లీకి నువ్వు ఫస్ట్ 2 బాల్స్ ఫ్రీబీ ఇచ్చినప్పుడే నీకక్కడ కోహ్లీ ఎంత 2 బాల్స్‌లో 8 రన్స్ అని గాని ఇంకా ఫుల్ తనకి మంచి కాన్ఫిడెన్స్ స్టార్ట్ దొరికింది. అండ్ దట్ టూ నిన్న బౌలింగ్ లైనప్ మంది కొంచెం వీక్ ఉండి అది నువ్వు క్లియర్‌గా ఆల్రెడీ మెన్షన్ చేసావు అది బౌలింగ్ లైనప్ వీక్ ఉంది. సో, కోహ్లీ కూడా అనుకుని ఉంటాడు. దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ఆపర్చునిటీ. పిచ్ మంచిగుంది. భువీ కూడా అవుట్ ఆఫ్ రిథమ్ ఉన్నాడు. సన్ రైజర్స్ బౌలింగ్ చూస్తే అంతా వీళ్ళంతా సెకండ్ గ్రేడ్ బౌలర్సే. సో, మంచిగా డామినేట్ చేయొచ్చని ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉండుంటాడు. సో, అనుకున్నట్టుగానే టిపికల్ కోహ్లీ నాక్‌లాగా బాగా డామినేట్ చేశాడు. ఆడాడు కొన్ని నిజంగా ఏమాత్రం ఇప్పుడు క్లాసెన్ నాక్‌కి ఏమాత్రం తీసుకున్నంతగా కోహ్లీ కూడా తన అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పుడు తన షాట్ ప్రదర్శన ఎలా ఉంటదో అంతా చూపించాడు కోహ్లీ మ్యాజిక్ అంతా. నితీష్ మీద 6 కొట్టాడు. ఎంత దూరం పడింది అది నితీష్ మీద పాపం. నిజంగా నిన్న ఏంటది డీప్ స్టాండ్స్ మీద కొట్టాడండి సిక్స్‌లు కోహ్లీ. జనరల్ కోహ్లీ షాట్లు అనగానే మనం ఏదో అట్లా లాంగ్ ఆఫ్ మీదుగా పోతాయి అని అనుకుంటాం గానీ, నిన్న తన పవర్ గేమ్ కూడా చూపించాడు. కోహ్లీ దగ్గర పవర్ గేమ్ ఉంది. కానీ ఎందుకు ఎక్కువ మంది కోహ్లీ గురించి ఫ్రస్ట్రేట్ అవుతారు ఆ టీ20 స్ట్రైక్ రేట్ గురించి ఎందుకంటే, హీ హాస్ దట్ పవర్ టు క్లియర్ ద రోప్స్. కానీ తను ఎక్కువ ఆ గేమ్ చూపియడు. ఈవెన్ సంజయ్ మంజ్రేకర్ కూడా ఆ పోస్ట్ మ్యాచ్ రివ్యూలో ఒక ఛానల్‌తో మాట్లాడుతూ ఇదే చెప్పాడు. కోహ్లీ దగ్గర పవర్ గేమ్ ఉంది గానీ ఎక్కువ చూపియడు. నేను సర్ప్రైజ్ అయ్యాను. ఇది ఎంత ఫ్రీక్వెంట్‌గా మరి చూస్తామా లేదా అని కూడా క్వెషన్ మార్క్‌లేసాడు. కోహ్లీ కూడా ప్రెజెంటేషన్స్‌లో కొన్ని విషయాలు చెప్పాడు. నేను ఆ రివర్స్ ల్యాప్‌లు, రివర్స్ స్వీప్‌లు ఆడను నేను. ఎందుకంటే ఒక నెలలో టెస్ట్ క్రికెట్ ఉంది. నేను ప్రాసెస్‌కే ఎక్కువ ఫోకస్ చేస్తాను. ఏదేదో కొంచెం కన్‌ఫ్యూజ్ అయిపోయాను నేనైతే. కానీ అల్టిమేట్‌గా తన చెడ్డీ దోస్త్ ఐబీ డివిలియర్స్ మరి ఏమంటాడు మరి? అంటే ఏమో అంటే బేసిక్‌గా ప్లేయర్స్ ఇప్పుడు ఈరోజు అంటే ఒకప్పుడు ఈ టీ20 క్రికెట్, ఐపీఎల్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నప్పుడు కొంచెం భయపడొచ్చు. అరే! మనం ఒక ఫార్మాట్‌లో మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి అక్కడ 2 క్యారీడ్ అవే అయిపోతే మన వన్ డే గేమ్ ఎఫెక్ట్ అయిద్ది. లేదు మన టెస్ట్ గేమ్. బట్ ఇప్పుడు ఐపీఎల్ అనేది ఇట్ హాస్ బీన్ దేర్ ఫర్ లాంగ్ ఎనఫ్. ఇప్పుడు ఐపీఎల్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ అంటే ఇప్పుడు చాలామంది కాంపిటీటివ్ క్రికెటర్స్‌లో ఐపీఎల్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దేర్. ఇప్పుడు ప్రతి ఫార్మాట్ ఎలా ఉందో టీ20, వన్ డే, టెస్ట్, వరల్డ్ కప్‌లు ఇట్లా అని. సో, ఐపీఎల్ కూడా ఒక భాగం అయిపోయింది. సో, జనాలు కూడా అడ్జస్ట్ అవుతున్నారు. సో, అది ఇప్పుడు కోహ్లీ లాంటి స్టేచర్ ఉన్న ప్లేయరు ఏదో ఐపీఎల్ వల్ల తన టెస్ట్ క్రికెట్ ఎఫెక్ట్ అయిపోద్దని భయపడడం అనేది జోక్. ఎందుకంటే కోహ్లీ ఈజ్ ఎ లెజెండ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆల్ 3 ఫార్మాట్స్. నీకు అంత లెజెండ్ అయిన ప్లేయరు ఒక ఫార్మాట్‌లో ఒక షాట్లు ఆడితే అది ఇంపాక్ట్ అయిపోతాయి. అండ్ దట్ టూ హీ హాస్ రీచ్డ్ సో మెనీ మైల్‌స్టోన్ ఇన్ హిస్ టెస్ట్ కెరియర్ దట్ హీ డస్ నాట్ నీడ్ టు ఫియర్ దట్ ఐపీఎల్‌లో క్యారీడ్ అవే అయిపోయి నేను టెస్ట్‌లో షాట్ ఇప్పుడు ఆహ్, రిషబ్ పంత్ ఉన్నాడు. రిషబ్ పంత్ హీ హాస్ ఎ టెంప్లేట్. తను జేమ్స్ ఆండర్సన్ రివర్స్ స్వీప్ కియావాలో అన్నా కొడతాడు. నరేంద్ర మోడీ స్టేడియంలో అన్నా కొడతాడు. దట్ ఈస్ హౌ రిషబ్ పంత్ ప్లేస్. బట్ కోహ్లీ గురించి నీకు తెలుసు. తను క్లాసిక్‌గా ఆడతాడు. ఇదంతా ఓకే. బట్ నీకేంటంటే ఐపీఎల్‌లో వెన్ గేమ్ ఈస్ చేంజింగ్ సో ఫాస్ట్, వెన్ స్ట్రైక్ రేట్స్ ఆర్ బికమింగ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ రన్ స్కోర్డ్ ఆర్ యావరేజ్. వెన్ గేమ్ ఇంత ఎవాల్వ్ అవుతున్నప్పుడు డెఫినెట్లీ అండ్ వెన్ యూ హ్యావ్ ఇట్. ఇప్పుడు కోహ్లీ దగ్గర లేదా స్కిల్స్, పవర్ లేదా అంటే ఉంది. తన దగ్గర పవర్ గేమ్ ఉంది. ఓకే. నీ దగ్గర ఇప్పుడు ఏబీ డివిలియర్స్ లాగా స్కూప్‌లు, రివర్స్ స్వీప్‌లు ఆడకపోతే యూ యూజ్ యువర్ మసిల్ పవర్, ట్రై అండ్ బికమ్ లైక్ ఎ మినీ వర్జన్ ఆఫ్ కైరన్ పొలార్డ్. అది టీ20లో ఎక్కువ మంది ఎక్స్‌పెక్ట్ చేసేది అది. అంతే తప్ప మరి కోహ్లీ మరి కొంచెం క్రిటిసిజంని బాగా హార్ష్‌గా తీసుకున్నట్టున్నాడు. కొంచెం షాట్స్ ఫైర్ చేశాడు. కొన్ని బయట వాళ్ళ ఒపీనియన్స్ గురించి పట్టించుకోను అది ఇది అని అన్నాడు. సో ఏమో అంటే మరి ఫ్యాన్స్ మరి ఆర్సీబీ ఫ్యాన్స్‌కి ఎలా అనిపిస్తది ఇప్పుడు నాకు
డబ్ల్యూటీసీ ఫైనల్ నాకు టెస్ట్ క్రికెట్ ఇంపార్టెంట్, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, నాకు ఐపీఎల్ తొక్క అని. సో ఇప్పుడు మనం ఆర్సీబీ ఫ్యాన్స్కి టాపిక్ మూవ్ చేద్దాం. నేను 7 మ్యాచ్లు చూసా. అసలు నేను స్టేడియంలోకి అడుగు పెట్టక ముందు నుంచి ఇదంతా వేరేగా ఉండే నాకు. అంటే ఏమో ఇట్ వాజ్ నాట్, అంటే ఏదో సరే యుద్ధ వాతావరణం ఆ! తలపించిందా? యుద్ధ వాతావరణం తలపిస్తుండే. వీళ్ళు ఫ్యాన్స్ అంతా గూడా ఏంటో, ఇప్పుడు 'విరాట్ కోహ్లీ' ఎనర్జీ ఎట్లుంటది ఫీల్డ్ పైన? ఉత్సాహం, అతి ఉత్సాహం మధ్యలో తన్నులాడుకుంటుంటుంది గదా! ఫ్యాన్స్ గూడా అలానే ఉన్నారు. అంటే నేను ఫస్ట్ టైమ్ అనమాట ఆర్‌సీబీ మ్యాచ్‌కెళ్ళడం ఫస్ట్ టైమ్ ఇది. నేను వేరే మ్యాచ్‌లు నేనెప్పుడు ముందు ఆర్‌సీబీ గ్రౌండ్‌లో జూడలే. కోహ్లీ ఫ్యాన్స్‌ని ఇంతమంది ఒకే చోట జూడలేదు. వాళ్ళతో కలిసి ట్రైన్‌లలో పోలేదు, ఇది పోలేదు. అండ్ ఏమో అంటే ఏమో నాకు ఇట్ వాస్ నాట్ ఎ ప్లెజెంట్ ఫీలింగ్. అంటే పొలైట్‌గా చెప్పాలంటే స్టేడియంలో ఇప్పుడు సన్ రైజర్స్ అని అరవమంటే రివర్స్‌లో ఆర్‌సీబీ చాంట్స్, అంటే ఆర్‌సీబీ చాంట్స్ చెప్పడంలో తప్పులేదు. కానీ నీకు అవతల టీమ్ అనౌన్సర్ వాళ్ళ హోమ్ గ్రౌండ్‌లో చెప్తుంటే కూడా నేనేదో చూపించుకుంటా మేము తోపు అనుకుంటే ఐ డోంట్ నో. ఆయన ఇది ఓపెన్ కామెంట్స్ ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఏదో గొప్ప అనుకుంటున్నారు. దీనికి తోడు ఏందంటే నేను ముంబై డెకరేటెడ్ ఫ్యాన్ బేస్. రోహిత్ శర్మ కూడా గట్టి ఫ్యాన్ బేసే. రోహిత్ శర్మ ఇంకా కోహ్లీ ఫ్యాన్ బేస్ మధ్యలో అల్లరి గురించి అందరికీ తెలుసు. కానీ నాకు ఆ ముంబై ఇండియన్స్ మ్యాచ్లో కూడా స్టేడియంలో ఒక 30-40% బ్లూనే ఉండే. రోహిత్ శర్మ ఫ్యాన్స్, ముంబై ఫ్యాన్స్ ఉండే. నాకు చాలా, అంటే నాకు ఇట్ డిడ్ నాట్, అంటే నన్ను ప్రొవోక్ చేయలే. అప్పుడు ఆ మ్యాచ్ ఓడిపోయాం మనం చూస్తే. ఎవరు గెలిచారంటే వాళ్ళే గెలిచారు. కానీ ఎందుకో ఆర్సీబీ దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఆర్సీబీ ఫ్యాన్స్కి ఎస్ఆర్హెచ్ రైవల్రీ ఈజ్ లైక్ బాగా గుర్తుపెట్టేసుకున్నట్టున్నారు. ఎందుకంటే ఎస్ఆర్‌హెచ్, ఆర్‌సీబీ చరిత్ర, ఐపీఎల్ ఫాలో అయిన వాళ్ళు అండ్ దట్ టూ ఎస్ఆర్‌హెచ్, ఆర్‌సీబీని క్లోజ్‌గా ఫాలో అయిన వాళ్ళందరికీ తెలుసు. ఇది చాలా ది మోస్ట్ అండర్ రేటెడ్ రైవల్రీ ఇన్ టీ20 కాంపిటీషన్ క్రికెట్. అంటే నన్నడిగితే నేను ఎస్ఆర్‌హెచ్, ఆర్‌సీబీ అనే చెప్తాను. ఎందుకంటే వికీపీడియాకెళ్ళి మీరు సెర్చ్ చేయండి. వికీపీడియాలో కూడా ఒక స్పెషల్ సెక్షన్ ఉంటది. ఎస్ఆర్‌హెచ్ పేజ్‌లో వికీపీడియాలో ఒక స్పెషల్ ఆర్సీబీ రైవల్రీ గురించి స్పెషల్ సెక్షన్ ఉంటుంది. కానీ అందులో మన ఎవరైతే రాసారో వాళ్ళు అది కొన్ని ఇయర్స్ మిస్ చేశారు. అంటే ఆ 2015, 16, 17, 18, 19, 20 ఈ ఇయర్స్లో మనం ఆర్సీబీని ఎట్లా వాళ్ళ ఛాన్సెస్ని డ్యామేజ్ చేసామనేది మిస్ చేశారు. మిగిలిన సీజన్స్ గురించి కొంచెం అటు ఇటు రాశారు. కానీ ఈ అసలు మొత్తం ఈ ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ రైవల్రీ ఫాలో అయిన వాళ్ళందరికీ తెలుసు. మనం చాలాసార్లు ఆల్మోస్ట్ ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి ఆర్సీబీ ఛాన్స్‌కి గండికొట్టిపోతాం మనం. అంటే మనం ప్లే ఆఫ్స్‌కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆర్సీబీ వాళ్ళని మాత్రం బయటకన్నా తోసేస్తాం. లేదంటే మనతో పాటైనా లాక్కెళ్ళిపోతాం. సో, ఇట్లా మనం చాలా సార్లు జరిగింది. సో, నిన్న కూడా ఇట్ వాజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఎస్ఆర్‌హెచ్. అంటే మనం ఏదో ఎవరు కూడా అరే ఆర్సీబీని ఓడించి వాళ్ళని ప్లే ఆఫ్స్ నుంచి తోసేయాలనే ధ్యేయంతో ఆడరు. సరే మన వాళ్ళకి బ్యాడ్ సీజన్ నడుస్తుంది. ఇంకా ఏదో ఉన్న 2 మ్యాచెస్ కొంచెం దట్టు లాస్ట్ హోమ్ గేమ్ కొంచెం గెలిస్తే ఈ సీజన్ మన ఫ్యాన్స్ చాలా అసలు కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ ఇంత భయంకరంగా టర్న్అవుట్ ఇచ్చారు. దట్టు 3 ఇయర్స్ తర్వాత ఐపీఎల్ జరుగుతుంది హోమ్లో. సో అసలు భయంకరంగా సపోర్ట్ చేశారు. ప్రాబ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాన్ బేసెస్ గోయింగ్ అరౌండ్. సో వాళ్ళ కోసమైనా మంచిగా ఆడాలని ఒక స్పిరిట్తో ఆడుంటారు. బట్ సరిపోలేదు. ఆ ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ రైవలరీలో మొత్తం మీద ఫర్ ఎ చేంజ్ ఈసారి ఆర్సీబీ పైచే సాధించిందనే చెప్పాలి. అది వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ డిఫీట్ గ్రేస్ఫుల్లీ. వచ్చే సంవత్సరం తిరిగి ఇచ్చేస్తాంగా, మనమేమి ఉంచుకోము. తిరిగి ఇచ్చేయాలంటే మన ఫ్యాన్స్ అందరూ ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నారబ్బా. మన క్రికెట్ నగరం లిసనర్సే మన క్రికెట్ నగరం లిసనర్స్ ఆర్ ద మోస్ట్ సాఫ్టెస్ట్ పీపుల్ ఆన్ ప్లానెట్ ఎర్త్. అంతా కైండ్ హార్టెడ్ మంచోళ్ళు ఉంటారు. మనోళ్ళే పీక్ స్టేజ్ ఫ్రస్ట్రేషన్కి వచ్చేసారు. అన్న ఏందన్నా ఇది, Yeah. అసలు మేనేజ్మెంట్ ఏందన్నా, మాకు చిరాకు వస్తుందని మన వాళ్ళే మన లిజనర్స్ ఇంత ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉండే బయట ఉన్న మాస్ ఫ్యాన్ బేస్ ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యారు ఇప్పుడు అసలు. అక్కడ అల్టిమేట్ జెంటిల్మెన్ ఐడెన్ మార్క్రమే ఫ్రస్ట్రేట్ అయ్యి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమైంది ఇమ్రాన్ మలిక్ ఎందుకు ఆడించట్లేదు అంటే, అదంతా నాకు తెలియదు, నన్ను అడిగితే ఈజ్ అన్ ఎక్స్పెక్టర్ బౌలరు, 150 వేసేటోడు ఉండాలి టీంలో, మరి ఐ డోంట్ నో బ్యాక్గ్రౌండ్లో ఏమవుతుందని. ఊరే నాయన, నువ్వేరా బ్యాక్గ్రౌండ్ టీంకి నువ్వే లీడర్ కదరా, మరి నువ్వు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటి? ఇలాంటి స్టేట్మెంటే 3 ఏళ్ల క్రితము ఒక పెద్ద మనిషి ఇచ్చాడు, డేవిడ్ వార్నర్ అనే పెద్ద మనిషి. ఇప్పుడు ఆ మనిషి మీమ్స్లో తప్ప ఇంకెక్కడ కనబడతలేదు ఎస్ఆర్హెచ్కి సంబంధించి. మరి అంటే ఎందుకట్లా అనాల్సి మార్క్రమ్ జనరల్గా నన్ను అడిగితే న్యాచురల్ క్యాప్టెన్. నేను ఈ సీజన్ ఇట్లా ఫెయిల్ అవడంలో మార్క్రమ్ రోల్
బ్యాడ్ ఉంటుంది. మార్కర్ నుంచి ఎఫర్ట్ లేదని నేను ఇప్పుడు అనను. తన ఎబిలిటీలో విషయం పక్కన పెడితే, గ్రౌండ్ పైన తన బాడీ లాంగ్వేజ్, బౌలర్స్‌తో తను మాట్లాడడము, బౌలర్ 6 కొట్టించుకున్నా గానీ ప్రతిసారి పోయి మాట్లాడతాడు. అభిషేక్ శర్మ 5 సిక్స్‌లు కొట్టించిపెట్టినప్పుడు కూడా తను భూవి వెళ్లి మాట్లాడడము. తన ఎఫర్ట్ మాత్రం 100% ఉంది. నేను మార్కర్‌ని అస్సలు ఫాల్ట్ చేయను. నేను మార్కర్‌కి పెద్ద ఫ్యాన్ అని చాలా మందికి తెలుసు. అందుకనే డిఫెండ్ చేస్తున్నానని కాదు. నేను ఉన్నట్టుగా చూసి చెప్తున్నా. నేచురల్ కెప్టెన్, మంచి కెప్టెన్. బట్ సంథింగ్ ఈస్ పుల్లింగ్ హిమ్ డౌన్. అది వెనకాల నుంచి జరుగుతోంది. అండ్ అండ్ ఈ లాస్ట్ 3 ఇయర్స్‌లో ఏం జరుగుతోందో అసలు ఎవరు నడుపుతున్నారు టీమ్‌ని అనేది అర్థం అంటే కావట్లేదు. అంటారు గదా! మనకి ఇప్పుడు 'టామ్ మూడీ' గూడా అన్నాడు. అంటే ఇంకా తెలుగులో మనం పచ్చిగా చెప్పుకోవాలంటే, మరీ ఎక్కువ మంది వంటగాళ్ళు ఉండడం వల్ల వంటలు పూర్తిగా పాడైపోతాయనేది ఒక సామెత ఎలా అయితే ఉంటదో ఇంగ్లీష్‌లో. సో, ఏంటంటే ఇప్పుడు మనం పిన్ పాయింట్ చేసి బ్రెయిన్ లారా లాంటి ఒక ఎక్స్‌పీరియన్స్ లేని కోచ్ వల్ల ఇంత మిస్‌మేనేజ్‌మెంట్ జరుగుతుందని అనుకోవాలా? లేదు ఓవరాల్‌గానే అసలు ఈ మేనేజ్‌మెంట్ టీమ్‌లో కూడా సరైన కోఆర్డినేషన్ లేదు, ఒకరి మాట ఒకరు వినట్లేదా? అసలు ఏం జరుగుతుందని అనుకోవచ్చు? అంటే ఎందుకంటే మనం కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనకు దొరికేది టాప్ వ్యూ అంటే బేసిక్‌గా మనం టీవీలో చూడడము, ఆ స్టేడియంకెళ్ళి చూసినప్పుడు మనం చూసిన ఎన్వైర్న్‌మెంట్‌ని బట్టి మనం గెస్ చేయగలం తప్ప, బిహైండ్ ద సీన్స్ అంటే వాళ్ళు మ్యాచ్ అయిపోయిన తర్వాతో, లేదంటే మ్యాచ్‌కి మధ్యలో మేనేజ్‌మెంట్‌కి సంబంధించి ఎవరెవరు ఏ మీటింగ్‌లో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఏ డెసిషన్‌ని ఎవరు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చాలా సంగతులు బయటికి రావు. ఈవెన్ క్రికెటర్స్ పోనీ రిటైర్ అయిపోయిన తర్వాత పుస్తకాలు రాసినా ఇలాంటి విషయాలు వాళ్ళు రాయలేరు, రాయకూడదు కూడా. సో, అల్టిమేట్‌గా ఇట్లాంటి సంగతులైతే ఎవరికీ తెలీదు అన్‌లెస్ అండ్ అంటిల్ యూ ఆర్ పార్ట్ ఆఫ్ ద టీమ్. సో, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇట్స్ నాట్ గ్రేట్ సీజన్ ఫర్ బ్రెయిన్ లారా ఒప్పుకోవాల్సిందే. నాట్ ఎ గ్రేట్ స్టార్ట్ ఫర్ హిస్ కోచింగ్ కెరియర్. ఎందుకంటే ఐపీఎల్ ఈస్ ఎ హ్యూజ్ ప్రెషర్ కాంపిటీషన్. నీకక్కడ ప్లేయర్స్ ఎట్లయితే అరే! మమ్మల్ని 10,00,00,000 పెట్టి కొన్నారు ప్రూవ్ చేసుకోవాలని తహతహలాడుతుంటారో, కోచెస్ కూడా వాళ్ళు ఎప్పుడైనా ఒక కోచ్ నీకు ఒక సీజన్‌ను ప్లే ఆఫ్స్‌కి తీసుకెళ్ళాడంటే ఇంక నీకక్కడ మిగిలిన 9 టీమ్స్ గుర్తుపెట్టుకుంటారే మనకు ఫ్యూచర్‌లో బ్రెయిన్ లారా కోచ్ కాంట్రాక్ట్ ఇయ్యొచ్చు అని ఒక నోట్ పెట్టేసుకుంటే. కానీ అన్‌ఫార్చునేట్‌లీ బ్రెయిన్ లారాకి ఇట్స్ ఎ వెరీ హారిడ్ స్టార్ట్ టు హిస్ కోచింగ్ కెరియర్. అంటే ఏమో నాకు ఈ సీజన్‌లో జరిగిన మ్యాచెస్‌లో నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఏమో ఆ బ్రెయిన్ లారా స్టైల్ ఆఫ్ కోచింగ్ అనేది సెట్ అసలు అవ్వలేదేమో ఇంకా అనిపించింది. కోచ్ కాదు తను. తను కోచ్ కాదు. ఇప్పుడు సచిన్ కోచ్ కాదు, మెంటార్. గౌతమ్ గంభీర్ కోచ్ కాదు, మెంటార్. గౌతమ్ గంభీర్ అక్కడ మెంటార్ ఫైర్ నింపుతున్నాడు టీమ్‌లో. కానీ యాక్చువల్‌గా పనిచేసేది ఎవరక్కడ? యాండీ ఫ్లవర్. వన్ ఆఫ్ ద బెస్ట్ కోచెస్ అరౌండ్. అంటే తను కాంట్రోవర్సీలని పక్కన పెడితే, తను కెవిన్ పీటర్సన్ హ్యాండిల్ చేసిన తీరు అవన్నీ పక్కన పెడితే, మెథాడికల్‌గా, పద్ధతిగా చేసే మనిషి. అలాంటి మనిషి కోచ్‌లో ఉండాలి. ఐ డోంట్ నో. అవన్నీ క్వాలిటీస్ ఉంటే అది చేయడం కరెక్ట్. కానీ తనకి ఎక్కడ ఎక్స్‌పీరియన్స్ లేదు కదా! తను కోచ్ కాదు. తను జస్ట్ ఒక అనలిస్ట్‌గా పనిచేసాడు అంతే నీకు ఈ స్టార్ స్పోర్ట్స్ వాళ్ళకి. బట్ ఐ డోంట్ నో. లాస్ట్ ఇయర్ కరెక్ట్ ఉండే సెటప్. టామ్ మూడీ ఈస్ అన్ ఐడియల్ పర్సన్ టు బీ కోచ్. మరి తను ఎందుకు వెళ్ళిపోయాడు? తను వెళ్ళిపోయారో తను పంపించేసారో తెలీదు. తనైతే ఓపెన్‌గా చెప్తున్నాడు టామ్ మూడీ. ఈ టీమ్ మేనేజ్‌మెంట్ వెనకాల నుంచి చానా చేస్తున్నారు అల్లరి. వీళ్ళ మార్కమ్ చేతిలో లేదు ఏమి. ఇంకా కోచ్ చేతిలో కూడా ఉండుండదు సరిగ్గా అని చెప్తున్నాడు. మరి ఇంకా ఆయన చెప్తున్నాడంటే టామ్ మూడీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనెట్ సన్ రైజర్స్ టీమ్ మెంబర్. తను ఒఫీషియల్‌గా అనొచ్చు 2013లో టీమ్‌ని టేక్ ఓవర్ చేసిన తర్వాత తను నిన్న క్లియర్‌గా చెప్పాడు. అప్పుడు ఆక్షన్ డైనమిక్స్ అప్పుడు వాటెవర్ లాట్ ఆఫ్ థింగ్స్ వర్ హ్యాపెనింగ్ ఎట్ ద బ్యాక్‌గ్రౌండ్. నీకు అక్కడ లలిత్ మోడీని పట్టుకొని తనని జైల్‌లో వేయడం అది ఇది తను అక్కడంతా బ్లాక్ మనీ లావాదేవీలు అవ్వడం, టీములు ఫిక్సింగ్ చేయడం, నీకు ఆక్షన్‌ని రిగ్ చేయడం ఇదంతా చాలా జరిగినాయి. అందరూ దట్స్ ఓపెన్ అందరికి ఓపెన్ పబ్లిక్ రికార్డ్ అది. సో, అట్లాంటి టైంలో కొన్ని టీమ్‌లకు అన్యాయం అయింది. అట్లాంటి టీమే అప్పుడు డెక్కన్ చార్జర్స్. చూస్తే అప్పుడు ఎవ్వరు లేరు. ఇండియన్ బ్యాట్స్‌మెన్ ఎవరు లేరు. శిఖర్ ధవన్ ఒక్కడే ఉండే. ఫారెన్ బ్యాట్స్‌మెన్‌లు కూడా అందరిని ఎవరెవరినో కొన్నారండి. ఎవరెవరినో అంటే బిగ్ నేమ్స్‌ని కొనలేదు సరిగ్గా. ఇట్ వాస్ ఒక్క మాట చెప్పాలంటే గందరగోళమే ఆ టీము. ఆ టీముని తీసుకొని బ్యాట్స్‌మెన్ లేకపోయేటప్పటికి బౌలింగ్ మీద కాన్సంట్రేట్ చేయాలని చెప్పి ఫస్ట్ టైమ్ ఇద్దరు లెగ్ స్పిన్నర్స్‌తో ఆడాం మనం 2013లో. అంత ఇదిగా మెథాడికల్‌గా బిల్డ్ చేసుకొని వచ్చిన టీము. అండ్ ఆయన టామ్ మూడీ ఈజ్ అ వెరీ ప్రౌడ్ మ్యాన్. కానీ తను ఎంత బాధగా నీకు స్టేట్మెంట్లు ఇస్తున్నాడో చూస్తుంటేనే అర్థమవుతుంది. హౌ బ్యాడ్ ఆర్ థింగ్స్ దేర్. నన్ను అడిగితే ఏదో డేవిడ్ వార్నర్ 2021 స్కాండల్ అయినప్పుడే సంథింగ్ ఏదో బాగా డిస్టర్బ్ అయిపోయి
ఇక వాళ్ళు టామ్ మూడీకి కూడా పెద్ద లేదని మరి ఎందుకు అయిపోయిందో సంథింగ్ 2021లో ఏమైందో అని తెలుసుకోవాలి. ఆ స్టోరీ ఎప్పుడెప్పుడు అంటే సన్ రైజర్స్ వార్నర్ బుక్ వచ్చినప్పుడు 100%. అంతే కదా. సన్ రైజర్స్లో ఎందుకంటే ఇప్పుడు ఇంత ఫ్రస్ట్రేట్ అవ్వడానికి ఫ్యాన్స్కి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే సన్ రైజర్స్ ఫ్రాంచైజ్ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళ చరిత్రలో వరుసగా 3 సార్లు ప్లే ఆఫ్స్ మిస్ అవ్వడం అనేది ఇప్పటి వరకు జరగలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మనం వరుసగా 3 సార్లు ప్లే ఆఫ్స్ బర్త్ మిస్ అయ్యాం. ఇది ఈసారి ఇంకా ఘోరం. ఎందుకంటే ఐ థింక్ వీఆర్ ప్రాబబ్లీ గోయింగ్ టు ఎండ్ అప్ యాజ్ ద వుడెన్ స్పూన్. మనకి 10th ఇంకా అంత ఘోరంగా అంటే మరి ఫ్యాన్స్ తీసుకోవడం కష్టమవుతుంది. అంటే మనం మ్యాచ్లు చూసాను, కొంతమందికి అనిపించారు ఏంట్రా మార్గన్ క్యాప్టెన్సీ వరస్ట్గా ఉంది అది ఇది అని. కానీ ఒక విధంగా మీరు ఆన్ ద ఫీల్డ్ ఒకటి జడ్జ్ చేయడం ఫెయిర్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇందాక రాహుల్ చెప్పినట్టు నీకు కొన్ని డెసిషన్స్ మార్క్రమ్ చేతుల్లో లేవు. ఏమంటే నీకు లిటరల్గా మనిషికి చేతులు కాళ్ళు కట్ చేసి పని చేయమంటే ఇంకెట్లా పని అవుతుంది. సో అట్లాగే మార్క్రమ్ కూడా నిజంగా తను గ్రౌండ్లో ఎంత తను ప్యాషనేట్గా ఫీల్డింగ్ చేస్తున్నా, ఎంత పెర్ఫామ్ చేస్తున్నా నిజంగా అసలు తను ఐ థింక్ డెసిషన్ మేకింగ్లో వాటిల్లో వేరే ఇన్ఫ్లుయెన్షియల్ డెసిషన్స్లో తన పాత్ర ఏం పెద్దగా లేదన్నట్టు కనబడుతుంది. అండ్ తన మాట ద్వారా కూడా తను ఆల్రెడీ హింట్ ఇస్తున్నాడు. 2021లో అనుకుంటా మనం లాస్ట్ ప్లేస్లో ఫినిష్ అయ్యాము. మళ్ళీ ఈ సీజన్ 2023లో ఇప్పుడు కొంతమంది అంటారు అరే ముంబై ఇండియన్స్ వాళ్ళకి ఆడ్ ఇయర్లు బాగా కలిసి వస్తాయి, 15, 17, 19, 21 ఇలా కప్పులు కొడతారు ఏదో చెప్తారు. మనకు అలాగా మళ్ళీ ఆడ్ ఇయర్స్ సన్ రైజర్స్కే నరకంగా మారిపోతుందని ఇండికేషన్ ఇచ్చేస్తున్నారు 2021, 2023. మరి నెక్స్ట్ ఇయర్ ఏమో మరి ఈవెన్ ఇయర్. అప్పుడు మరి ఈవెన్ ఇయర్లో మనం కప్ కూడా కొట్టాము ఆల్రెడీ 2016లో. మరి అలాగా అంటే లాస్ట్కి అలా మాట్లాడుకునే దుస్థితికి తీసుకొచ్చారు మన వాళ్ళు. జనరల్గా ఏదో కామెడీగా చెప్పుకుంటారు ఆడ్ ఇయర్ ఈవెన్ ఇయర్ అవి ఇవని ఆస్ట్రాలజికల్ విషయాలు అవన్నీ మాట్లాడుకుంటారు. కానీ మన వాళ్ళు ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఫ్యాన్స్ ఫ్రస్ట్రేషన్ ఎంత పీక్కి తీసుకెళ్ళిపోయారంటే నిజంగా అసలు దిస్ ఇస్ ఆర్గ్యుబుల్లీ ఎందుకులే ఇంకా వితౌట్ ఏ డౌట్ ప్రాబ్లీ ద వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ సీజన్ ఫర్ ఎస్ఆర్హెచ్ అని చెప్పుకోవాలి. ఏమంటారు? 2021లో అయిన అంతర్యుద్ధాన్ని పక్కన పెట్టేస్తే దిస్ ఈజ్ ద వర్స్ట్. ఇప్పుడు మూడు సీజన్లలో ప్లే ఆఫ్స్ పక్కన పెట్టు, 3 సీజన్లో రెండు సీజన్లు మనం బాటంలో ఫినిష్ అయ్యాం. సో ఐ థింక్ ఏదో ఇది వీళ్ళు మళ్ళీ డెక్కన్ చార్జర్స్లో టీం నమ్మేస్తారేమో అని కూడా చిన్న బాధలు కలుగుతున్నాయి. కానీ అది జరగదు. ఎందుకో చెప్పనా, అమ్మేస్తే నువ్వే కొనుక్కో రాహుల్. అమ్మేయరు. కాదు, సైనిక్ పూరి సూపర్ హీరోస్ అని పెట్టుకో ఒక టీం. మన అంబట్రాయుడు తీసుకొచ్చి సైనిక్ పూరి సూపర్ హీరోస్ అని పెట్టి రాయుడు క్యాప్టెన్ కమ్ కోచ్ ఉంటాడు. అంటే టీం అయితే ప్రాఫిట్స్ చేస్తుంది, మనం ఫ్యాన్స్ ఇంతమంది వెళ్తున్నాం అంతా చేస్తున్నారు. కానీ మరి పర్ఫార్మెన్స్ లేకపోతే ఆ ఫ్యాన్ బేస్ కూడా ఆటోమేటిక్గా ఫేడ్ అవుట్ అవుతుంది. స్టార్ ఇండియన్ ప్లేయర్స్ లేకుండా ఇంతమంది మ్యాచ్ స్టేడియంలోకి రావడమే పెద్ద విషయం. సో ఐ హోప్ సన్ రైజర్స్ మేనేజ్మెంట్ ఇస్ లిసనింగ్. మరి ఏం చేస్తారో ఐ థింక్ ఒక క్లారిటీ కావాలి, ప్రాపర్ సెటప్ ఉండాలి, ఇంటర్వ్యూస్ తక్కువ ఉండాలి, చివరికి టీం ఆడుతుంటే చూడడానికి బాగుండాలి, అందరు జోకులు వేసుకునేటట్టు కాకుండా. సో విత్ దట్ మనం ఇంకా ఇంకో మ్యాచ్ ఉంది ముంబైలో. అది మరి మన వాళ్ళు ఓడిపోతే వేరే టీమ్స్కి అడ్వాంటేజ్. మన వాళ్ళు ముంబైని ఓడిస్తే అప్పుడు మన వాళ్ళు ముంబై పైన గెలిస్తే అదే ముంబైని గెలవడం ఒకటే. అప్పుడు ఎవరికి ఆర్సీబీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఆర్సీబీ వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో ఒకవేళ ఓడిపోయినా వాళ్ళు 14 పాయింట్స్తో ఉంటారు, కానీ రన్ రేట్ పాజిటివ్లో ఉంది. సో ముంబై రన్ రేట్ కొంచెం నెగిటివ్లో ఉంది. సో ముంబై వాళ్ళని కనుక మనం ఓడించామంటే మన ఆర్సీబీకి హెల్ప్ చేసినట్టు అవుతాం. సో ఆర్సీబీ మీద పగ తీర్చుకోవడానికి ఇంకొక చిన్న ఛాన్స్ ఉంది, అదేంటంటే ముంబై మీద ఓడిపోవాలి. అంతే అంటూ. సో మనం ఓడిపోయి హార్కర్ జీతనే వాళ్ళకి బాజీగారు అయితే సమాధానం చూపించాడు కదా. సో ఇట్లా మనం ఓడిపోయి కూడా మనం గెలిచామనుకుంటుంది. మనం లాస్ట్ మ్యాచ్ వాంకడేలో గెలవాలి, ముంబై మీద గెలవాలి, అండ్ అక్కడ ఫుల్ బ్యాటింగ్తోనే గెలవాలి. బౌలింగ్ ఇస్ ఇమ్మెటీరియల్ ఆ పిచ్ పైన. సో చూద్దాం మరి హ్యారీ బ్రూక్ ఆడతాడో ఎవరు ఆడతారో. మరి క్లాసెన్స్ సార్ ఇంకో 100 చూస్తాము అక్కడ చిన్న స్టేడియంలో. అండ్ వీ హ్యావ్ 1 గేమ్ టు లుక్ ఫార్వర్డ్ టు. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఇంకా నెక్స్ట్ సీజన్ కోసం మనం ఇంకా ఫ్రాకులు ఆడదాం. అది మరి మేము వీలైనంత వరకు మన క్రికెట్ నగరం శ్రోతల ఎమోషన్స్ అన్నిటినీ కూడా ఇందులో డిస్కస్ చేయడానికి ట్రై చేసాము. అండ్ సన్ రైజర్స్ ఫ్యాన్స్ కూడా చాలామంది ఫ్రస్ట్రేట్ అయినారు. వాళ్ళ ఎమోషన్స్ని కూడా అంతా ఎన్క్యాప్సులేట్ చేసి మాకు అయినంత వరకు ట్రై చేసాము.
ఇంకా నెక్స్ట్ ప్లే ఆఫ్స్ గురించి, ఫైనల్ గురించి ఎపిసోడ్స్ ఉంటాయి. సో స్టే ట్యూన్డ్. అండ్ అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది పోల్‌లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలామంది యాక్టివ్‌గా మెసేజ్‌లు కూడా చేస్తున్నారు. సో అంతా యాక్టివ్‌గా ఉండండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే యూ కెన్ సబ్స్క్రైబ్ టు అస్ ఆన్ స్పాటిఫై అండ్ ఆల్సో ఆన్ అదర్ పాడ్‌కాస్ట్ ప్లాట్‌ఫార్మ్స్. అండ్ అలాగే డూ గివ్ అస్ ఎ ఫాలో ఆన్ ఇన్‌స్టా అండ్ ట్విట్టర్ @క్రికెట్ నగరం. సో నెక్స్ట్ ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకునేంత వరకు రాహుల్ తరపు నుండి అండ్ అలాగే నా తరపు నుండి టాటా అండ్ గుడ్ బై.